ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 15, 16, 17 3 వచనాలలో చదువుకుందాం. ప్రియమిత్రులారా, దయచేసి చిత్తగించండి. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. ఇందు నిమిత్తము మీరు అవివేకులు కాక ప్రభు యొక్క చిత్తమేమిటో గ్రహించుకొనుడి. దేవుడి వాక్యమును ఈ వచన భాగమును లేఖన భాగమును మన వినికిడిలో ఆశీర్వదించునుగాక. రండి ప్రియులరా, ప్రార్థన చేసుకుందాం. ప్రేమ కలిగిన మా మహాపరిశుద్ధ తండ్రి, జీవాధిపతి అయిన మా యేసయ్యా, నీకు మహిమ వందనాలు చెల్లిస్తున్నాము తండ్రి. భూమి మీద జీవిస్తున్న నీ ప్రజలమైన మాకు నీ వాక్యము అత్యవసరమైన విషయం. మాకన్నిటికంటే ఎక్కువ నీ వాక్యమే కావాలి. మానవ అనుబంధాల కంటే ముఖ్యంగా మాకు నీ వాక్యం కావాలి. కూడు గుడ్డ నీడ అనే అవసరాల కంటే ముఖ్యంగా నీ వాక్యమే మాకు కావాలి. నీ వాక్యము లేకపోతే మేము జీవించలేము. ఇంకేది లేకపోయినా జీవించగలము. కానీ ప్రభువా, నీ వాక్యం మాకు కావాలి గనుక మా యందు దయ ఉంచి నాతో మాట్లాడండి, మా అందరితోనూ మాట్లాడండి. దేవా, నాకు కనబడండి, అందరికీ కనిపించమని, మేము నడవాల్సిన మార్గం మాకు ఉపదేశము చేయమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. క్రీస్తునందు నాకు అత్యంత ప్రియులారా, దేవుని పరిశుద్ధ వాక్యమును మనము ధ్యానించేటప్పుడు మనం ఎప్పుడు మరచిపోకూడని విషయం ఏమిటంటే, ప్రతి విషయాన్ని దేవుడు కనీసము 2 వేరువేరు చోట్ల వ్రాయిస్తాడు. ఈ విషయాన్ని జతపక్షుల సిద్ధాంతము అని నేను 38 సంవత్సరాల క్రితమే యుగాంతం గ్రంథంలో నేను ఈ సిద్ధాంతాన్ని, సూత్రాన్ని, ఈ వ్యాఖ్యాన పద్ధతిని నేను పరిచయం చేశాను. ప్రతి వచనానికి ఓ జంట వచనం ఉంటుంది. దాని జంట మనకు దొరికినప్పుడే ఈ వచనం కూడా, ముందు మనకు తెలిసిన వచనం కూడా పనికొస్తుంది. కొన్ని తయారీలోనే 2 చేయబడతాయి. అందులో ఆ 2 జతలుగానే ఒరిజినల్ తయారీ, ఒరిజినల్ మ్యానుఫ్యాక్చరింగ్, ఒరిజినల్ ప్రొడక్షన్లో ఒక కపుల్గా, పెయిర్గా, జతగా ప్రొడ్యూస్ చేయబడిన వస్తువు ఏదైనా అందులో ఒకటి పోయిందనుకోండి, ఇంకోటి పనికిరాదు. చెప్పులు జతలుగానే చేస్తారు, కానీ ఒక్కొక్క చెప్పు చేయరు. చెప్పుల జత తయారు చేస్తారు, జత కొనుక్కుంటాం. జతలో ఒక్కటి పోయిందనుకోండి, ఇంకోటి కూడా పారేస్తాం మనం, అది పనికిరాదు. మన దగ్గర ఉన్నది పనికి రావాలంటే ఆ పోయిన దాన్ని కూడా వెతికి తెచ్చుకోవాలి. అప్పుడే ఈ రెండిటికి ప్రయోజనం ఉంటుంది. అలాగే కళ్ళద్దాలు. ఒక అద్దం పగిలిపోయింది అనుకోండి, ఈ అద్దం ఉంటే చాలు అనుకోం మనం, రెండింటిని చేయించుకుంటాం, లేకపోతే ఇది తీసి పారేస్తాం, మళ్ళీ కొత్తది చేయించుకుంటాం. ఏదైనా జంటగా, జతగా నిర్మించబడినటువంటి వస్తువులు ఆ 2 కలిసి ఉంటేనే ప్రయోజనము అనేది ఈ భౌతిక ప్రపంచంలో సూత్రం. అలాగే దేవుని వాక్యంలో కూడా ఒక్కొక్క వచనం ఒక చోటే కాదు, అదే మాట ఇంకో చోట కూడా ఉంటుంది. అది కూడా తెచ్చుకోవాలి. ఆ 2 సమకూర్చి చూసినప్పుడు మనకు అసలు విషయం అర్థమవుతుంది. అసలు అందులో సత్యం మనకు ప్రత్యక్షమవుతుంది. అప్పుడు మనం ఏ దారి నడవాలో మనకు అర్థమవుతుంది.
ఈ ఎఫెసీ పత్రిక 5:17 తెలియని వాళ్ళు ఉండరు, అందరికీ తెలుసు. మీరు దేవుని చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి. ఎందుకొరకు మనం దేవుని చిత్తాన్ని గ్రహించుకోవాలి అంటే ఇందు నిమిత్తము అన్నాడు. ఎందు నిమిత్తము? అంతకుముందు 15-16 వచనాల్లో కొన్ని విషయాలు చెప్పాడు ఆయన. అదేంటంటే మీరు సమయాన్ని పోనీయొద్దు, సమయాన్ని వ్యర్థంగా గడుపుకోవద్దు, సమయాన్ని ప్రయోజనకరంగా మీరు ఇన్వెస్ట్ చేయాలి, వాడుకోవాలి. సమయం అనేది గతిస్తానే ఉంటుంది, అది నిలిచి ఉండేది కాదు, కాలం పరిగెడతానే ఉంటుంది. ఉదయాన్నే లేచి ఊరికని ఏం పని చేయకుండా దిక్కులు చూస్తూ కూర్చున్నా సరే మధ్యాహ్నం అవుతుంది, రాత్రి అవుతుంది, మళ్ళీ తెల్లవారుతుంది. ఈ కాలగర్భంలోకి వెళ్ళిపోయిన ఈ 24 గంటలు మళ్ళీ మనకి ఎప్పటికీ రావు. మనం పని చేసిన కాలం పరిగెడుతుంది, పని చేయకపోయినా కాలం పరిగెడుతుంది. కాలం అనేది గతిస్తానే ఉంటుంది. మనము ఏ కాలము గణించబడని నిత్యత్వంలోకి మనందరం పరుగులు తీస్తూ ఉన్నాం. ప్రభునందు ప్రియులారా, కాలము గతిస్తూ ఉంది కనుక దీన్ని పోనీయక అది ఎలాగో పోతూనే ఉంటుంది. అయితే దాన్ని వ్యర్థంగా పోనీయకుండా నీవు ఒక పని చేయాలి, దాన్ని ఉపయోగించుకుంటూ దాన్ని గతిస్తా ఉండనివ్వాలి. గతించనివ్వు, ఏదో ఒక ఉపయోగకరమైన పని చేస్తూ దాన్ని గతించనివ్వు. ఎలాగైనా నీవు పుట్టినప్పటి నుంచి దిక్కులు చూస్తూ కూర్చున్నా సరే, నీ శైశవ దశ, బాల్య దశ, కౌమార దశ గతిస్తుంది, యవన దశ వస్తుంది, నడి వయస్సు వస్తుంది, వృద్ధాప్యం వస్తుంది. నువ్వేం చేసినా చేయకపోయినా నీ బ్రతుకంతా గతించిపోయి గడిచిపోయి తెల్లారిపోతుంది, జీవితమే తెల్లారిపోతుంది. ఎలాగూ టైం వెళ్ళిపోతుంది. అయితే నువ్వేమి చేయకుండా కూర్చుని ఆ టైంను పంపించేసేయకు. స్పెండ్ యువర్ టైం డూయింగ్ సంథింగ్ యూజ్ఫుల్. సద్వినియోగము చేసుకోవాలి, మంచి వినియోగం చేసుకోవాలి. ఎందుకు ఇలాగా సమయాన్ని ఎందుకు ఊరికైనా పోనీయొద్దు అంటే దినములు చెడ్డవి గనుక, అది రీజన్. దినాలు చెడ్డవి అంటే ఈ దినాలలో పనిచేసే శక్తులు, ఈ దినాలను ప్రభావితం చేసే శక్తులు చాలా చెడ్డవి. ఈ దినాలలో మానవ మనస్తత్వాలను ప్రభావితం చేసే శక్తులు చాలా చెడ్డవి. అందుచేత ఈ దినాలు కూడా చెడ్డవి. దినములు చెడ్డవి అంటే ఈ దినాల్లో ఉండే మానవుల మనస్తత్వం చెడ్డది. ఇవి చెడ్డ దినాలు. వెరసి దినాలేం చెడుతనం చేశాయి అని వితండవాదం చేయొద్దు. ఈ దినాలు మంచి రోజులైతే కాదు, అంటే మనకు మంచి జరిగే రోజులు కాదు. అది సామాజికంగాని, ఆర్థికంగాని, భౌతికంగాని, ఆధ్యాత్మికంగాని మనకు కీడు జరిగే అవకాశాలు ఎక్కువగా ఉన్న రోజులు ఇవి. నీవేం చేయకపోయినా నీ కీడు అనేది జరుగుతూనే ఉంటుంది. నీవు మంచి మార్గంలో నడిచినా ఎవడో ఒకడు వచ్చి నీకేదో నష్టం చేసి వెళ్ళిపోతాడు. రోడ్డు మీద ప్రక్కన నీ ఊరికి మామూలుగా నీ అంతట నీవు నీ దారిలో నువ్వు నడుస్తున్నా ఎవడో ఒకడు తాగినవాడు, లేకుంటే డ్రైవింగ్ సరిగా రానివాడు వచ్చేసి నిన్ను కొట్టేసి వెళ్ళిపోతాడు. నీకు కాళ్ళు చేతులు విరుగుతాయి. నీవు తప్పు చేసినందుకు కాదు, నువ్వు తప్పు చేయకపోయినా నువ్వు సఫర్ అవుతూ ఉంటావు. నీ తప్పేమీ లేదు, కానీ నీకు వచ్చేసింది కీడు, చెడ్డ రోజులు. నీకు ఆర్థిక నష్టాలు కలుగుతాయి, ఆరోగ్య నష్టాలు కలుగుతాయి, సమాజంలో నీకు ఉన్న పరపతి క్షీణిస్తుంది, నీవు అనుకున్నది సాధించలేని పరిస్థితి, ఏం జరుగుతుందో ఎందుకు జరుగుతుందో ఏమి అర్థం కాని పరిస్థితి. అలాంటి దినాలు ఇప్పుడు మనం బ్రతుకుతున్న దినాలు. దినములు చెడ్డవి. ప్రసంగి కూడా చెప్పాడు, దుర్దినాలు వస్తాయి, నీకు చెడ్డ దినాలు వస్తాయి. అలాగే పౌలు భక్తుడు 2వ తిమోతి పత్రిక 3:1 కూడా చెప్పాడు, అంచె దినములలో అపాయకరమైన కాలములు. ఇదంతా ఒకటే, ఈ 3 ఎక్స్ప్రెషన్స్ ఒకటే. అపాయకరమైన కాలములు, దుర్దినములు, చెడ్డ దినములు.
ఇదంతా ఒకటే. కనుక వితండవాదం చేయొద్దు. మనం బ్రతికే దినాలు మంచి రోజులు కాదు. నా చిన్నతనంలో ఉన్నటువంటి రోజులు ఇప్పుడు లేవు. ప్రతి విషయంలోనూ ఆ దినాలు బెటర్ ఇప్పటికంటే. ఇప్పుడున్న కంప్యూటర్లు, మొబైల్ ఫోన్స్, ఇప్పుడున్న రంగురంగుల సినిమాలు, టెలివిజన్లు, వినోదాలు, ఇవన్నీ అప్పట్లో లేవు నా చిన్నతనంలో. ఇప్పుడున్నంతగా సైంటిఫిక్ టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ 50 ఏళ్ల కిందట లేదు కదా. ఈ 50 ఏళ్లలో చాలా మార్పులు చేర్పులు వచ్చేసాయి. అయినా ఆ రోజులు చాలా బెటర్ అని రోజుకు ఒక్కసారైనా మనం అనుకుంటానే ఉంటాం. ప్రతి విషయంలో మనము ఆ తేడా అనుభవిస్తూ అనుభూతి చెందుతూనే ఉంటాం. ఏంటో ఇలాంటి రోజులు వచ్చేసాయి. ప్రతి విషయంలో అప్పుడు లేనటువంటి టెక్నాలజికల్ అడ్వాన్స్మెంట్ అండ్ డెవలప్మెంట్ మనం అనుభవిస్తూనే, ఏమిటో నా చిన్నతనంలో ఇంకా చాలా బాగుండేది పరిస్థితి అని అనుకుంటూ ప్రతిరోజు కూడా బాధపడడం తప్పనిసరి అయిపోయింది. ఎందుకు? మనందరికీ అనుభవమైన విషయం. ప్రతి విషయంలోనూ మనం ఒక డిఫరెంట్ వరల్డ్లో జీవిస్తున్నాము. విభిన్నమైన గాలి పీలుస్తున్నాం. ఇక్కడ ఇప్పుడు మనం ఉన్న సొసైటీ మనుషులు వేరు, మనస్తత్వాలు వేరు. ఎవరిని దేన్ని తొందరగా నమ్మలేని పరిస్థితి. దినములు చెడ్డవి. నీవు కాస్త ఏమరుపాటుగా ఉన్నా, కొంచెం కేర్లెస్గా ఉన్నా, అనుక్షణము 1000 కళ్ళతో చుట్టూ గమనించుకుంటూ ఉండే ఆ అతి జాగ్రత్త, సంపూర్ణ జాగ్రత్త నీకు లేకపోతే నీకు ఏ కీడైనా జరిగే అవకాశం ఉంది. క్షణక్షణం భయంగా బ్రతకాల్సిన దినాలు, మనల్ని మనం కాపాడుకుంటూ బ్రతకాల్సిన దినాలు. రాబోతున్న కీడు విషయమై మనం ఎల్లప్పుడూ ప్రిపేర్డ్గా, అలర్ట్గా ఉండి, జాగ్రత్తగా, చురుగ్గా, మెళకువగా ఉండి జాగ్రత్త పడుతూ బ్రతకాల్సిన దినాలు. నిశ్చింతగా ఉండే దినాలు ఇవి కాదు. చెడ్డ దినాలు వచ్చేసాయి. మరో కారణం, మన తప్పేం లేకపోయినా ఎవడో వచ్చి ఒక నష్టం చేసి వెళతాడు. రోడ్డు మీద మన దారిన మనం వెళుతున్నా ఎవడో వచ్చి గుద్దేసి వెళ్ళిపోతాడు అని చెప్పాను నేను. అదో కారణం. అంతేకాదు, ఇంకో కారణం ఉంది. నిన్ను ఆత్మీయముగా, ఆధ్యాత్మిక జీవితంలో నిన్ను నష్టపరచడానికి, భ్రష్టు పట్టించడానికి బలమైన ఒక దుష్టశక్తి పొంచి అవకాశం కొరకు ఎదురు చూస్తూ నీ చుట్టే సంచరిస్తూ ఉన్నాడు. ప్రతి మనిషిని కృంగదీయడానికి, ప్రతి మనిషి యొక్క భక్తిని పాడు చేయడానికి, ప్రతి మనిషిని విశ్వాస భ్రష్టత్వంలోకి నడిపించడానికి చీకటి శక్తులు తమ ప్రయత్నాలను మరింత ముమ్మరం చేసినటువంటి దినాలు ఇవి. ఈ కారణాన్ని బట్టి అంచె దినములలో కొందరు విశ్వాస భ్రష్టులైపోతారు. There shall be falling away from faith. Many people will become apostates. Apostasy అంటారు. అంటే విశ్వాస భ్రష్టత్వము. విశ్వాసాన్ని వదిలేస్తారు. తర్వాత ఇక రక్షణ ఉండదు. పరలోక రాజ్య వారసత్వం ఉండదు. రాకడలో ఎత్తబడతాననే నిరీక్షణ ఉండదు. నిత్య మహిమానంద ప్రపంచం వీడికి ఇంక సొంతం కాదు. విశ్వాసాన్ని వదిలేశాడు అంటే దేవుణ్ణి వదిలేశాడు. ఇక వీడికి మంచి ఎలా జరుగుతుంది? వేల మంది, లక్షల మంది, కోట్ల మంది అలాగూ ఈ అంచె దినాల్లో, కడవరి కాలములలో విశ్వాస భ్రష్టులైపోయే దినాలలో మనం జీవిస్తున్నాం. ఇది ఆధ్యాత్మికమైన యాక్సిడెంట్. ఇది మామూలుగా యాక్సిడెంట్ అవుతేనేమో కాళ్ళు విరిగితే మళ్ళీ అతికించుకుంటాం. సిమెంట్ కట్టో, బోన్ సెట్టర్ దగ్గర మర్దనాయు చేయించుకొని ఏదో సెట్టింగ్ చేసుకుంటాం, మళ్ళీ నడుస్తాం.
కానీ ఆత్మీయ పురుషునికి, అంతరంగ పురుషునికి ఆత్మీయ జీవితంలో మనకు కాళ్ళు విరిగిపోతే అతకడం అంత ఈజీ కాదు. చెడ్డ దినాలు, అనుకొనని ప్రమాదాలు జరిగే దినాలు, ఆర్థిక నష్టాలు జరిగే దినాలు, నీకు తెలీదు. నీకు తెలియకుండా ఎన్నో బ్యాడ్ ఈవిల్ ఫోర్సెస్ నీ చుట్టూ పొంచి ఉన్నాయి. ఇంతకుముందు సోషల్ మీడియాలో ఒక పోస్టింగ్ వచ్చింది. భారతదేశంలో మనము మోడీ గారి ప్రభుత్వాన్ని గురించి, ఎన్ఆర్సీని గురించి, ఇంకా ఏమేమో విషయాలు మనం చర్చించుకుంటున్నాం. దేశానికి ఏం జరుగుతుందో మనం చూడట్లేదు. ఇండియా ఇస్ కొలాప్సింగ్ అని ఒక సామాజిక బాధ్యత కలిగిన ఒక వ్యక్తి ఎవరో ఒక పోస్టింగ్ రిలీజ్ చేశాడు. భారతదేశంలో ఉన్నటువంటి ముఖ్యమైనటువంటి బ్యాంకులు, ఫినాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బిజినెస్ కన్సర్న్స్, they are all running into loss, irrecoverable loss. ఎన్నో బ్యాంకులు, ఫైనాన్షియల్ ఇన్స్టిట్యూషన్స్ అండ్ బిజినెస్ కన్సర్న్స్ అన్నీ కూడా లాస్లోకి వెళ్ళిపోతున్నాయి. లక్షల కోట్ల రూపాయల నష్టాలలోనికి మన దేశం వెళ్ళిపోతుంది. మరి రాను రాను ఎకనామిక్ క్రైసిస్తో మొత్తం దేశం కుప్పగూలిపోతే అప్పుడు ఏంటి పరిస్థితి? అప్పుడు ఇంకా ఆ ఎన్ఆర్సీ కానీ, మోడీ గారి ప్రభుత్వం కానీ, ఎవరు వెళ్తారనేది కానీ సమస్య కాదు. దేశమే మొత్తం చిన్నాభిన్నం లేక కుప్పగూలిన పందిరిలాగా అయిపోతుంది. దేశం నడవది స్తంభించిపోతుంది. అలాంటప్పుడు ఎక్స్టర్నల్గా ఏ డేంజర్ అయినా ఉండొచ్చు. మనం గట్టిగా బలంగా ఉంటే కదా బయట శత్రువులను ఎదుర్కొంటాము. మనమే చేతులు కాళ్ళు మొత్తం విరిగిపోయి కుప్పగూలి నేల మీద పడిపోయినాక ఏ శత్రువైనా రావచ్చు, దేశానికి ఏమైనా జరగవచ్చు అని ఒక పోస్టింగ్. అవన్నీ చదివాను. ఇట్ ఈస్ ట్రూ. ఫలానా బ్యాంక్ లాస్లో ఉంది అని చెప్పారు ఆయన ఎవరో కానీ. కరెక్ట్ అది. మరి ఇప్పుడు ఏం చేయాలి అంటే బ్యాడ్ డేస్ ఇవి. there is economic crisis, financial crisis every nation is facing. అమెరికా వంటి అగ్రరాజ్యాలకు కూడా వాళ్ళ బాధలు వాళ్ళకున్నాయి. ఏం చేయాలో అర్థం కాక తలలు పట్టుకొని కూర్చున్నారు ప్రపంచ అగ్రరాజ్య అధినేతలు. దినములు చెడ్డవి అనేశాడు పౌలు ఆనాడు 2000 ఏళ్ల కిందటనే. దేశాలకు ప్రమాదం, సంఘాలకు, క్రీస్తు సంఘాలకు ప్రమాదం, క్రీస్తు సైనికులకు ప్రమాదం. చెడ్డ దినాలు. కాబట్టి ఏం చేయాలి అంటే సమయాన్ని పోనీయకుండా సద్వినియోగం చేసుకోండి. అజ్ఞానులు కొందరు ఉన్నారు లోకంలో. వాళ్ళకి ఏమీ తెలియదు, దేవుడు తెలియదు, దేవుని దగ్గర చేరే మార్గం తెలియదు, వితండవాదాలు చేస్తా టైం గడిపేస్తున్నారు. అజ్ఞానులు ఉన్నారు లోకంలో. వాళ్ళలాగా కాదు, మీరు జ్ఞానుల వలె నడుచుకోండి. జ్ఞానులు అంటే జ్ఞానము కలిగిన వారని అర్థం. జ్ఞానం కలిగిన వారంటే బాగా చదువుకున్న వాళ్ళని కాదు అర్థం. జ్ఞానము కలిగిన వారంటే క్రీస్తును కలిగిన వారని అర్థం. అజ్ఞాని అంటే క్రీస్తు లేనివాడని అర్థం. ఎందుకంటే క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు. 1 కొరింథీ 1 అధ్యాయం 31 వచనం ప్రకారం క్రీస్తే మనకు జ్ఞానమై ఉన్నాడు. క్రీస్తే జ్ఞానమై ఉన్నాడు కనుక క్రీస్తును కలిగిన వాడు జ్ఞానము కలిగి ఉన్నాడని అర్థం. క్రీస్తు నాకు అక్కర్లేదన్నవాడు జ్ఞానము లేకుండా బ్రతుకుతున్నాడని అర్థం. కాబట్టి మీరు అట్లీస్ట్ నేను ఎవరికైతే ఈ కొరింథీ పత్రిక రాస్తున్నానో, ఎవరికైతే ఈ ప్రసంగం ఇప్పుడు చెప్పబడుతుందో వాళ్ళు అజ్ఞానులు కాదు, వాళ్ళు క్రీస్తును కలిగిన వారు. క్రీస్తు లేని వాడికి అసలు వాడు చచ్చిపోయి ఎక్కడికి పోతున్నాడో వాడికే తెలియదు. నేను చచ్చిపోయాక మనిషినై పుడతాను, కుక్కనై పిల్లినై పుడతాను అనుకుంటున్నాడు వాడు. ఇక్కడ కన్ను మూసి అగ్నిగుండంలో కన్ను తెరుస్తాడు. ఇదేంట్రా కుక్కను పిల్లిని కాకుండా ఇక్కడేదో వచ్చేసాడేంటి, ఇదేంటి అగ్నిగుండం అని అంటే అది మొదటి నుంచి ఆ యేసుమతం వాళ్ళు చెప్తానే ఉన్నారు కదరా, మనమే వినిపించుకోలేదో నా పక్కన ఉన్నోడు ఉండి ఎక్కువ అరవకరా అని వాడు కూడా తొడపాసం పెడతాడు వీడికి.
అలాంటి పరిస్థితి. అజ్ఞాని వాడికి తెలీదు, అసలు ఎవరు సృష్టించారో తెలియదు. సృష్టికర్తలు కానులందరినీ తయారు చేసుకొని ఆరాధిస్తాడు, అసలు సృష్టికర్తనేమో ద్వేషిస్తాడు. అజ్ఞానివాడు నిజమైన దేవుణ్ణి ఎరుగని వారు, నిజమునకు దేవుళ్ళు కాని వారిని ఆరాధించేవారు అందరూ అజ్ఞానులే. తనకు జన్మనిచ్చిన వాడినేమో శత్రువుగా చూస్తాడు, జన్మనివ్వనటువంటి ఒక అపరిచితుడిని కొత్తవాడిని పట్టుకొని డాడీ 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 అని వాడి చుట్టూ తిరుగుతాడు. నువ్వు పిలిస్తే డాడీ అవుతాడా? వాడి జీన్స్ లోపలికి వస్తాయా? జన్మనిచ్చిన వాడు నీ ఇంటి ముందుకు వచ్చి తలుపు తట్టాడు, గెటౌట్ అన్నావు, ఎవరినో పట్టుకు డాడీ అంటున్నావు. ఈ లోకంలో కన్ను మూసిన తర్వాత ఆత్మల లోకానికి వెళ్ళిన తర్వాత అప్పుడు తెలుస్తుంది అసలు నేను వద్దన్న వాడే అసలు డాడీ, నేను ఎవరిని డాడీ అనుకున్నాడు, వాడి ఇక్కడ అడ్రస్సే లేడు అనుకుంటావు. అప్పుడు క్రీస్తును ద్వేషించే వాళ్ళు చాలా చాలా భయంకరమైన ఘోరమైన ఆపదలో ప్రమాదపు అంచుల్లో బ్రతుకుతున్నారు. అందుకే వాళ్ళను అజ్ఞానులు అంటుంది లేఖనం. యేసు పుట్టినప్పుడు తూర్పు దేశపు జ్ఞానులు వచ్చారు. యేసు దగ్గరికి ఎవడు వస్తాడంటే జ్ఞానం కలిగిన వాడు వస్తాడు, వచ్చి మరింత జ్ఞాని అవుతాడు. జ్ఞానం కలిగిన వాడు జ్ఞానము దగ్గరికే వస్తాడు. ఆ జ్ఞానం లేనివాడే నాకు యేసు అక్కర్లేదు, ఈ మతం అక్కర్లేదు అని అంత పిచ్చి పిచ్చి వాగుతూ ఉంటాడు. సరే, వాళ్ళ సంగతి వదిలేసేయండి. అజ్ఞానులు ఉన్నారు, వాళ్ళు అజ్ఞానంగానే ప్రవర్తిస్తారు. కానీ మీరు క్రీస్తును కలిగిన వారు కదా, మీరు అజ్ఞానులు కారు కదా. మీరు జ్ఞానమై ఉన్న క్రీస్తును హృదయంలో ప్రతిష్ఠించుకున్న వాళ్ళు కదా. మీరు జ్ఞానులై ఉన్నారు కదా, నమ్మి బాప్తిస్మం పొంది ఉన్నారు. సత్యదేవుడు ఎవరో మీకు తెలుసు, సృష్టికర్త ఎవరో మీకు తెలుసు. ఈ లోకంలో ఏం జరుగుతుందో, ఎందుకు జరుగుతుందో మీకు తెలుసు. మీరు జ్ఞానులు, మీరు అజ్ఞానుల వలె ప్రవర్తించవద్దంటున్నాడు ఇక్కడ 16వ వచనంలో. క్రీస్తును ఎరుగని లోక సంబంధుల వలె మీరు నడుచుకోవద్దు. దేవుని ఎరుగని అన్యజనుల వలె మీరు నడుచుకోవద్దు. జ్ఞానము లేని అజ్ఞానుల వలె మీరు నడుచుకోవద్దు. మీరు జ్ఞానులలాగా నడుచుకొనుడి అని చెబుతూ, ఇందు నిమిత్తము క్రీస్తును ఎరిగిన మనం జ్ఞానయుక్తముగా నడుచుకుంటూ మన ఆయుష్కాలాన్ని సద్వినియోగం చేసుకునే నిమిత్తం అన్యుల వలె కాక, అన్యజనుల వలె కాక, జ్ఞానుల వలె మనం మన బ్రతుకును సద్వినియోగం చేసుకునే నిమిత్తము మీరు దేవుని చిత్తమేమిటో గ్రహించుకొనుడి. అది అసలు నేపథ్యం ఈ ప్రసంగానికి, బ్యాక్గ్రౌండ్ అండ్ ఫౌండేషన్ అది. ముందు దినాలు బాగోలేవు, అనుకోని నష్టాలు అందరికీ జరుగుతున్నాయి. అందులో క్రీస్తు భక్తులను పాడు చేయడానికి దుష్ట శక్తులు పొంచి అవకాశం కొరకు ఎదురు చూస్తూ తిరుగుతున్నాయి. కాబట్టి మీరు లోక సంబంధుల్లాగా సమయాన్ని గడిపేసేయొద్దు. ఒక క్షణము వ్యర్థంగా గడవడానికి వీలు లేదు. ఏదో ఒక ప్రయోజనకరమైన పని చేస్తూనే నేను సమయాన్ని గడుపుకోవాలి అని జ్ఞానుల మనస్తత్వాన్ని కలిగి మీరు బ్రతకండి అన్నాడు. ఇది 15-16 వచనాల్లో మ్యాటర్. ఆ 15-16 వచనాల్లో ఉండే సమాచారం, సందేశం. అది కాగానే 17 ఇందు నిమిత్తము, ఇలాగ మీరు జ్ఞానులుగా నడుచుకునే నిమిత్తం. ఎందు నిమిత్తం అంటే మీరు జ్ఞానుల వలె నడుచుకునే ఆ ప్రయోజకత్వం మీకు రావాలి అంటే ఇందు నిమిత్తము మీరు దేవుని యొక్క చిత్తం ఏమిటో గ్రహించుకొనుడి అన్నాడు. ఈ ఎఫెసీ పత్రికలో దేవుని చిత్తాన్ని, దేవుని యొక్క సంకల్పమును గురించి కనీసము 2 వేరే వేరే చోట్ల అపోస్తలుడు ప్రస్తావిస్తున్నాడు. అందుకే ఈ ప్రసంగ ప్రారంభంలో చెప్పాను, జత పక్షుల సిద్ధాంతం యుగాంతం బుక్కులోనే ప్రారంభంలో నేను చెప్పాననే విషయాన్ని ప్రస్తావించా.
దేవుని చిత్తము అనేది ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలో ప్రస్తావించబడింది. అంతకన్నా మొదటి అధ్యాయంలోనే ప్రస్తావించబడింది. ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయము 8-9 వచనాలలో మొట్టమొదటిసారి దేవుని చిత్తము అనే మాట వాడాడు. 5వ అధ్యాయం 17లో మళ్ళీ దేవుని చిత్తం అన్నాడు. ఈ రెండు కలిపి చదువుకుంటేనే మనం జ్ఞానులమవుతాము, ప్రయోజకులమవుతాము. మన ఈ చెడ్డ దినాలను కూడా మనం సద్వినియోగం చేసుకోగలుగుతాం. అందరికీ చెడ్డ రోజులు, అవే నీకు మంచి రోజులుగా మారిపోతాయి నువ్వు కాస్త జ్ఞానం కలిగి ప్రవర్తిస్తే. అందరికీ చెడ్డ రోజులు, నువ్వు జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకోగలిగితే అవే నీకు మేలుకరంగా ఆశీర్వాదకరంగా మారిపోతాయి. కాబట్టి దేవుని చిత్తం ఏంటో గ్రహించు అంటున్నాడు పౌలు. దేవుని చిత్తము అనగానే ఈ విషయమే ఇంతకుముందు ఒకసారి చెప్పాడు. ఎఫెసీ 1:8-9 వచనాలు చదువుతున్నాను, చూడండి, చిత్తగించండి. కాలము సంపూర్ణమైనప్పుడు జరగవలసిన ఏర్పాటును బట్టి ఆయన తన దయా సంకల్పము చొప్పున తన చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి మనకు సంపూర్ణమైన జ్ఞాన వివేచన కలుగుటకు ఆ కృపను మన ఎడల విస్తరింపజేసెను. ప్రియులారా, దేవుని చిత్తమును గూర్చిన మర్మమును మనకు తెలియజేసి, దేవుని చిత్తం అని చాలాసార్లు వాడాడు. 4-6 వచనాల్లో కూడా 1వ అధ్యాయంలోనే తన చిత్త ప్రకారమైన దయా సంకల్పము చొప్పున అన్నాడు. 12వ వచనంలో కూడా దేవుడు తన చిత్త ప్రకారమైన సంకల్పమును బట్టి మనల్ని ముందుగా నిర్ణయించి అన్నాడు. అలాగే దేవుని చిత్తం అని చాలా చోట్ల చెప్పాడు. కానీ ఇక్కడ 8-9 వచనాల్లో ప్రత్యేకంగా ఒక మాట వాడాడు. దేవుని చిత్తమును గూర్చిన మర్మము ఒకటి ఉంది. అది ప్రత్యేకంగా దేవుడు దిగి వచ్చి పనుగట్టుకొని మనకు తెలియపరిచినాడు, ప్రత్యక్షపరిచాడు, బయలుపరిచాడని పౌలు భక్తుడు చెబుతున్నాడు. పౌలన్న ఏమంటున్నాడు ఇక్కడ? దేవుని చిత్తము అనేది మహాప్రచండమైన, బలమైన, లోతైన, నిగూఢమైన మర్మము. దేవుని చిత్తము, దానిని గూర్చిన జ్ఞాన వివేచన మనకు దేవుడు అనుగ్రహించాడు అన్నాడు. మళ్ళీ 5వ అధ్యాయంలోకి వచ్చి 17వ వచనంలో అంటాడు, ఇందు నిమిత్తము మీరు దేవుని చిత్తం ఏమిటో తెలుసుకొనండి. దీనికి దానికి చాలా వ్యత్యాసం ఉంది. ఇది చిత్తమే, అది చిత్తమే. ఇది దేవుని చిత్తమే, అది దేవుని చిత్తమే. కానీ ఎఫెసీ పత్రిక 1వ అధ్యాయంలో చెప్పబడ్డ దేవుని చిత్తం అది వేరు. ఎఫెసీ 5వ అధ్యాయంలో చెప్పబడిన దేవుని చిత్తం వేరు. ఇదేమో యూనివర్సల్ కాస్మిక్ విల్ ఆఫ్ గాడ్. 1వ అధ్యాయంలో చెప్పింది మొత్తం బ్రహ్మాండాన్ని మొత్తాన్ని తన పరిధిలో మింగివేసినటువంటి విశ్వవ్యాప్తమైన, విశ్వజనీనమైన దేవుని చిత్తం. ఆ చిత్తము మనము లెక్కించలేనన్ని కోటాను కోట్ల ప్రపంచాలను తనలోనికి కలిపేసుకొని, మింగివేసి, తన అదుపులోనికి తీసుకొని, ఆ చిత్తం అనేది ఇన్ని కోట్ల ప్రపంచాలలో, ఒక్కొక్క ప్రపంచంలో ఉన్న కోటాను కోట్లాది జీవరాశుల విషయంలో ఏది జరగాలి, ఈ బ్రహ్మాండం ఏమైపోవాలి, ఇది ఎందుకు సృష్టింపబడింది, ఈ విషయాలను గవర్న్ చేసే, శాసించే, నడిపించే దేవుని మనస్సు, దేవుని ప్రణాళిక, దేవుని ప్లాన్, దేవుని పథక రచన, అది దేవుని చిత్తం అంటే. అదంతా మనకు తెలిస్తే మంచిది.
తెలియకపోయినా పెద్ద నష్టం లేదు. 5వ అధ్యాయంలోకి వచ్చి అంటాడు, సమయాన్ని మీరు జాగ్రత్తగా వాడుకోవాలంటే దేవుని చిత్తం ఏంటో తెలుసుకోమన్నాడు. అంటే అర్థం ఏంటి? ఇన్ని కోట్ల ప్రపంచాల్లో దేవుడు ఎక్కడెక్కడ ఏం చేస్తున్నాడో తెలిస్తేనే ఇప్పుడు నాకున్నటువంటి 80, 90, 100 సంవత్సరాలు అనుకోండి, అందరం కూడా ఈ 100 ఏళ్ల ఆయుష్కాలాన్ని నేను సద్వినియోగం చేసుకోగలనా? విశ్వంలో ఎన్ని కోట్ల ప్రపంచాలు ఉన్నాయో నాకు తెలియాలా? అన్ని కోట్ల ప్రపంచాల్లో ఎన్ని రకాల జీవరాశులు ఉన్నాయో నాకు తెలియాలా? అన్ని జీవరాశులు, అక్కడ దేవుడు చేస్తున్న కార్యాలు, దేవుడు చేయాలనుకుంటున్నటువంటి దేవుని యొక్క గమ్యము, అంతిమ లక్ష్యము, అవన్నీ తెలిస్తేనే ఈ నా 100 ఏళ్ల జీవితకాలం నేను సద్వినియోగం చేసుకోగలుగుతానా? దానికి నాకు సంబంధం ఏంటి? అవన్నీ తెలిసినా సరే తన బ్రతుకును నాశనం చేసుకున్నవాడు ఒకడు ఉన్నాడు, వాడే లూసిఫర్. నీవు దానియేలు కంటే జ్ఞానవంతుడవు, నీకు మర్మమైనదేదీ లేదు అన్నాడు యెహోవా దేవుడు. యెహెజ్కేలు 28:14 వచనంలో. నీకు అన్నీ తెలుసురా. అక్కడ చెప్పింది ఏంటంటే నువ్వు పరిపూర్ణమైన జ్ఞానివి, సంపూర్ణ సౌందర్యం కలిగిన వాడివి, నువ్వు చాలా జ్ఞానివి. 28వ అధ్యాయం అంతట్లో చాలాసార్లు దేవుడు వాడి జ్ఞానాన్ని ప్రశంసించాడు. చాలా తెలుసు వాడికి, ఈ దేవుని యొక్క కాస్మిక్ పర్పస్ కూడా తెలుసు. అయినా సరే వాడు తన బ్రతుకుని నాశనం చేసుకున్నాడు. అందరినీ నాశనం చేసే నాశన పాత్రుడుగా, నాశన పుత్రుడుగా, లయకర్తగా, అపొల్యోనుగా, అబద్ధోనుగా మిగిలిపోయాడు. హీ ఈజ్ ద డిస్ట్రాయర్. Firstly, he destroyed himself, and he is now set out to destroy the creation of God, all the works of God. వాడు దేవ విరోధ ప్రబల శక్తిగా చరిత్రలో నిలబడిపోయాడు. కాబట్టి జ్ఞానము అనే దానిలో మనకు అత్యవసరమైన జ్ఞానం అనేది ఒక చిన్న సెక్షన్ ఉంటుంది. ఇంకా విశాల విశ్వాన్ని గూర్చిన జ్ఞానం మనకు తెలిసి ఉండొచ్చు, తెలియకపోయి ఉండొచ్చు. దానివల్ల పెద్ద వ్యత్యాసమే ఉండదు. ఇక్కడ మనకు కావలసింది ఏంటంటే మనకున్న పరిమితమైన సమయం, ఆయుష్కాలం. నరుని ఆయువు 70 సంవత్సరాలగును, అధిక బలం ఉంటే 80 ఏండ్లగును అని చెప్పిన మోషేనే దేవుడు 120 ఏళ్ళు బ్రతికించాడు. గనక 60, 70, 80 మనం ఎందుకు అనాలి? యావరేజ్ మీద 120, 70 అన్నాడు, 80 అన్నాడు, 120 ఏళ్ళు బ్రతికాడు. కాబట్టి కాస్త తగ్గించి ఇప్పుడు అంచె దినాలు కనుక ఆరోగ్య ప్రమాణాలు తగ్గిపోయినాయి కనుక అందరికీ మనం ఫ్రీగా ఒక 100 ఏళ్ళు ఇచ్చేద్దాం. మనదేం పోయింది? నీకున్న 100 సంవత్సరాల బ్రతుకును నీవు సద్వినియోగం చేసుకోవాలంటే ఇతర గ్రహాలలోని విషయాలు నీకు అవసరం లేదు. దట్ ఈస్ ఓన్లీ యూస్ఫుల్ టు సాటిస్ఫై యువర్ క్యూరియాసిటీ. నీ కుతూహలాన్ని తృప్తిపరచడానికి ఏంటో కొంత సమాచారం నీకు అవసరమవుతుంది, క్యూరియాసిటీ కొరకు మాత్రమే. కానీ ఈ 100 ఏళ్ళ బ్రతుకు కాలము నీవు సద్వినియోగం చేసుకోవాలంటే విశ్వాన్ని గురించి కాదు, ఇప్పుడు నీవున్న సిచ్యువేషన్ని గురించి, దేవుని చిత్తం ఏమిటో అనేది నీకు తెలియాలి. ఇన్ యువర్ గివెన్ సిచ్యువేషన్, in that particular problematic situation where you have landed up knowingly or unknowingly, తెలుసో తెలియకో, కర్మో ప్రారంధమో ఇంకొకటో రాతో, మన ఓన్ ఫూలిష్నెస్సో, ఎవడో చేసిన ద్రోహమో, మనమైతే ఒక సమస్యాపూర్వకమైన, ఒక జటిల సమస్యాపూర్వకమైన పరిస్థితిలో మనం ఇరుక్కుపోయి ల్యాండప్ అయి ఉంటాం. ఏంట్రా నేను ఇక్కడికి ఎలాగొచ్చాను, నేను కలలు కన్న జీవితం ఏంటి, నేను ఆఖరికి చేరుకున్నటువంటి సమస్యాపూర్వక జీవితం ఏంటి?
కలలోనైనా నేను ఇలాగా ఉంటానని అనుకోలేదు, ఆశించలేదు, కోరుకోలేదు. నందనవనం లాంటి స్వర్గతుల్యమైనటువంటి, ఉద్యానవనము లాంటి స్వర్గ సమానమైన వడ్డించిన విస్తర్ లాంటి జీవితాన్ని నేను కోరుకున్నాను, కానీ అలాగే ఇప్పుడు లేదు. నేను ఇష్టం లేకుండానే ఒక సమస్యలోకి ప్రవేశించాను, ఇక బయటికి రాలేని పరిస్థితి, అలాగే ఇరుక్కుపోయి ఉన్నాను. ఇప్పుడు ఆ సిచ్యువేషన్లో నువ్వేం చేస్తే నీ టైం సద్వినియోగం అవుతుంది అనేది ఇప్పుడు ప్రశ్న. వాట్ షుడ్ ఐ డూ టు మేక్ ద బెస్ట్ యూజ్ ఆఫ్ మై సిచ్యువేషన్? దీన్ని ఏమంటానంటే సిచ్యువేషనల్ నాలెడ్జ్, సిచ్యువేషనల్ రెవల్యూషన్, సిచ్యువేషనల్ డిసర్న్మెంట్ ఆఫ్ గాడ్స్ విల్. సందర్భోచితముగా, సందర్భానుసారంగా, సందర్భమునకు తగిన రీతిగా దైవ చిత్తమును మనం వివేచించి గ్రహించి అమలు చేయుట. ఇప్పుడేం చేయాలి? ఆ తెలివితేటలు మనకు ఉండాలి. ఇందుకొరకు మీరు ఆత్మపూర్ణులై ఉండుడి అన్నాడు. నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడివైతే, ఆత్మవశుడివైతే నీకు సిచ్యువేషనల్ విజ్డమ్ వస్తుంది. సందర్భోచితమైనటువంటి జ్ఞానం దేవుడు నీకు ఇస్తాడు, పరిశుద్ధాత్మ దేవుడు నీకు ఇస్తాడు. అన్నీ తెలిసి ఉండడం వేరు, అవసరమైంది ఎరిగి ఉండడం వేరు. ఒక ఉదాహరణ చెప్తాను. ఒకడు కూడా ఒకసారి ఎప్పుడో చెప్పినట్టు గుర్తు, మళ్ళీ చెప్తా. ఈ వేల ప్రసంగాల్లో మీకు దొరకదు, మళ్ళీ చెప్తాను. చార్మినార్ లాంటి ఒక ఉన్నతమైనటువంటి కట్టడం పైకెక్కి కిందికి చూస్తే లక్షల వాహనాలు పోతూ ఉంటాయి. ఇప్పుడు ఎన్ని లక్షల వాహనాలు ఉన్నాయి, ఎన్ని రకాల వాహనాలు ఉన్నాయి, 4 వీలర్స్ అని, 3 వీలర్స్ అని, ఆటో మొబైల్ వాహనాలన్నీ. అక్కడ ఒక్కొక్క దాని సీటింగ్ అరేంజ్మెంట్ ఎంతమంది కూర్చోవచ్చు, ఒక్కొక్క దాని ఏజ్ ఆఫ్ దట్ ఈచ్ వెహికల్ ఎంత పాతది, అక్కడ డ్రైవింగ్ చేసేటటువంటి మనిషి ఎవడు, వాడి పేరేంటి, ఇంటి పేరేంటి, ఏ వాహనం ఎక్కడ బయలుదేరింది, ఎక్కడికి వెళ్తున్నది, ఏ వాహనంలో పెట్రోల్ డీజిల్ తగినంత ఉంది, ఎక్కడైతే ఏ వాహనంలో అడుగంటిపోయింది. Knowing all the full data of information about every vehicle and every person, every traveler, every driver. అట్లా ఒకవేళ నేను చెప్పగలిగితే మీరు ఏమనుకుంటారు? అసలు ముందు డామ్మని పడిపోతారు, వీడు మనిషి కాదురా భూతమో ఇంకేంటో అనుకుంటారు. వెంటనే యూట్యూబ్లో ఇంకా నాకు ఎక్కడ లేని పబ్లిసిటీ వస్తుంది. నన్ను గూర్చి వ్యాసాలు, ఇంటర్వ్యూలు పబ్లిష్ చేసి, టెలికాస్ట్ చేసి అందరూ పిఆర్పి రేట్ పెంచుకుంటారు. దీని మీద చాలామంది బ్రతికేస్తారు. దిస్ మ్యాన్ ఈజ్ అమేజింగ్, హీ నోస్ ప్రాక్టికల్లీ ఎవ్రీథింగ్. ఏది కావాలన్నా చెప్పేస్తున్నాడు ఆయన అసలు హ్యూమన్ కంప్యూటరే పనికిరాదండి అని నన్ను గురించి అందరూ ప్రశంసిస్తారు. నేను డబ్బులు చేసుకోవచ్చు, అందరూ డబ్బులు చేసుకోవచ్చు నా మీద. ఇదొక జ్ఞానం. అలా కాకుండా నేను ఆ చార్మినార్ దిగొచ్చేసాను, దిగి రోడ్డు మీద నడుస్తూ ఉన్నాను. అలాగ నడిచి ఒక హైవే మీదకి వచ్చేసాను. ఆ హైవే మీదకి వచ్చిన తర్వాత వాహనాలు రయ్యమని వెళ్ళిపోతున్నాయి హైవే మీద. నేను ఒక పక్కన నడుస్తున్నా, ఎదురుగుండా ఒక ట్రక్ దూసుకొస్తూ ఉంది. చాలా శరవేగంతో వస్తోంది ట్రక్. నాకు అర్థమైపోయింది, బండి ఆ డ్రైవర్ అదుపు తప్పింది. ఇప్పుడు మరి కాసేపట్లో వాడు నన్ను కొట్టేస్తాడు, ఆ వాహనం నన్ను గుద్దేస్తుంది. కొట్టేసి నా మీద ఎక్కేసి వెళ్ళిపోతుందో
మరి లేకపోతే నన్ను కొట్టేసి పక్కకి తీసుకుని వెళ్ళిపోతాడో తెలియదు. అదే కనుక నన్ను కొట్టేయడం జరిగితే నాకు మరణం తథ్యము, కంపల్సరీగా షూర్గా నేను చనిపోయే ఆ ప్రమాదం ఎంతైనా ఉంది, 100%. పెద్ద ట్రక్ వస్తూ ఉంది, డ్రైవరు తాగి ఉన్నాడో తెలియదు, బ్రేక్స్ ఫెయిల్ అయినో తెలియదు, బండి అదుపు తప్పింది, వచ్చేస్తుంది. ఇంకొక 1 మినిట్ లోపల నా సంగతి అయిపోతుంది. నా మీద వెళ్ళిపోయింది అనుకోండి, అంత పెద్ద ట్రక్, అది దోసగా పచ్చడి అయిపోతాం. ఇంకంతే, సర్వైవల్ ఛాన్సే లేదు ఇంకా. అప్పుడు నాకున్న జ్ఞానాన్ని ఉపయోగించి, ఈ బండి అశోక్ లీలాండ్, ఆ డ్రైవర్ ఒక సర్దార్జీ, వాడికి 56 ఏళ్ల వయసు, వాడి ఇంట్లో తాగి బయలుదేరాడు అని ఇవన్నీ చెబితే ప్రయోజనమా చెప్పండి? వాడు సర్దార్జీ అయితే నాకెందుకు, లేకపోతే ఇంకో సౌత్ ఇండియన్ అయితే నాకెందుకు, వాడి కులం ఏదైతే నాకెందుకు, వాడు తాగి బయలుదేరితే నాకెందుకు, లేకపోతే ఇంకో రకంగా వాడు మంచి కండిషన్లో ఉంటే నాకు ప్రయోజనం ఏంటి? ఇప్పుడు ఈ ఇన్ఫర్మేషన్ అంతా ట్రాష్. ఆ లారీ ఏ సంవత్సరం మేక్, ఏ ఇంజన్, ఏ కంపెనీ, దీని ఓనర్ ఎవడు, డ్రైవర్ ఎవడు, దాంట్లో డీజిల్ ఎంత ఉంది, ఐ కెన్ టెల్ ఎవ్రీథింగ్ అంటే ఐ కెన్ టెల్ ఎవ్రీథింగ్, అండ్ వైల్ టెల్లింగ్ ఎవ్రీథింగ్ ఐఎమ్ గాన్, ఐ బికేమ్ హిస్టరీ. కాలగర్భంలో కలిసిపోతాం. అక్కడ ఏంటంటే అది ఏ బండి, డ్రైవర్ ఎవడు, ఎందుకు ఇలాగొస్తున్నాడు అనేది కాదు అక్కడ అవసరం. వాడు నన్ను గుద్దేసి నన్ను చంపేయకుండా ఎలా ఎస్కేప్ కావాలి, ఎలా తప్పించుకోవాలి, అది కావాలి ఇప్పుడు. ఇంతకుముందు నేను చెప్పిందేమో సర్వజ్ఞత, అన్ని విషయాలు ఎరిగి ఉండుట. ఇప్పుడు నేను చెప్పింది, వాడు ఎవడైతే నాకెందుకు ముందు పక్కకు జంప్ చేసి గెంతేసి నా ప్రాణాలు నేను రక్షించుకుంటాను, ఇప్పుడు దాపురించిన ప్రమాదాన్ని తప్పించుకుంటాను. ఇది ప్రాప్త కాలజ్ఞత. మనిషికి, భక్తునికి, క్రైస్తవునికి ఉండాల్సింది సర్వజ్ఞత కాదు, ప్రాప్త కాలజ్ఞత. ఇది ఇంతకుముందు ఒక ప్రసంగంలో చెప్పాను, అలాగే ఇప్పుడు చెప్తున్నా. విశ్వమును గూర్చిన దేవుని చిత్తము మనకు తెలిసి ఉండొచ్చు, తెలియక ఉండొచ్చు. కానీ మనకు కావలసిన జ్ఞానం ఏంటంటే, నాకు ఎదురైనటువంటి పరిస్థితిలో నేను ఏం చెయ్యాలని ఆ సృష్టికర్త అనుకుంటున్నాడు. నాకు పెళ్లి కాలేదు, ఒకవేళ ఈ సిచ్యువేషన్లో ఎలా బ్రతకాలని సృష్టికర్త నన్ను అనుకుంటున్నాడు, నా గురించి ఆలోచిస్తున్నాడు. పెళ్ళయింది, సంసారంలో కలహాల కాపురం సాగుతుంది, ఏం చేయాలని ఆయన అనుకుంటున్నాడు. జీవిత భాగస్వామి సహకరించలేదు, మరి ఇప్పుడు ఏం చేయాలి? ఇప్పుడు ఇది మాట్లాడాలి. కానీ విశ్వంలో ఇన్ని కోట్ల ప్రపంచములు ఉన్నవి, అన్ని కోట్ల జీవులు ఉన్నవి అని చెబుతా కూర్చుంటే వీళ్ళు బ్రతుకు తెల్లారిపోతుంది. ఏమి సాధించకుండానే తెల్లారిపోతుంది బ్రతుకు. దినములు చెడ్డవి. మనము ఈ దినములను సద్వినియోగం చేసుకోవాలంటే అనుక్షణము ప్రతి వైపు నుండి, అన్ని వైపుల నుండి ప్రమాదాలు నీ మీదికి దూకడానికి పొంచి ఉన్నటువంటి ఈ ప్రమాదకరమైన, అపాయకరమైన దినాలలో ప్రతిరోజు నీకు కొత్త సమస్య ఎదురవుతుంది, ప్రతిరోజు ఒక కొత్త అనూహ్య సన్నివేశం ఎదురవుతుంది. మరి ఇప్పుడు ఏం చెయ్యాలి? ఏసే నా స్థానంలో ఉంటే ఏం చేస్తాడు? పౌలే నా ప్లేస్లో ఉంటే ఏం చేస్తాడు? ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నేను ఏం చేస్తే ఈ అపాయకరమైన దినం నాకు లాభకరంగా మారుతుంది? ఈ వివేచన మనం కలిగి ఉండాలి. కలిగి ఉండాలంటే పరిశుద్ధాత్మతో నింపబడి ఉండాలి. ఇది లింక్. మళ్ళీ ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయంలోకి చూద్దాం.
మీరు జ్ఞానుల వల్ల నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి అన్నాడు. అలా జ్ఞానుల వల్ల నడుచుకోవాలంటే ప్రభు యొక్క చిత్తమేంటో మీరు గ్రహించుకోవాలన్నాడు. ప్రభు యొక్క చిత్తమేంటో మీరు గ్రహించుకోవాలంటే 18వ వచనములో ఆత్మపూర్ణులై ఉండండి. దిస్ ఈజ్ ద రీజన్ వీ మస్ట్ బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. పరిశుద్ధాత్మ పొందితే మేము గంతులు వేయాలా, జంప్ చేయాలా, డ్యాన్స్ ఆడాలా, ఎగిరి దూకి అపసోపాలు పడాలా అని అడిగే వాళ్ళు చాలామంది ఉన్నారు. బాబు నువ్వు గంతులు వేస్తావా, డాన్స్ వేస్తావా, లేదా అన్య భాషలు మాట్లాడతావా, తెలుగు భాష మాట్లాడతావా అనేది అది అప్రస్తుతమైన విషయం. దాని మీద కాదు నువ్వు దృష్టి పెట్టాల్సింది. అన్య భాషలు దేవుడు నీకు ఇస్తే నువ్వు మాట్లాడతావు, లేకపోతే మామూలు భాషే మాట్లాడుకుంటావు. పరిశుద్ధాత్మ దేవుడు నీ దేహాన్ని కదిలిస్తే కదులుతావు, లేకపోతే కదలకుండా ఉండిపోతావు, పర్వాలేదు. అది దేవుడు డిసైడ్ చేయని ఎట్లాంటి మేనిఫెస్టేషన్ నీ లోపల పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహిస్తాడో చూపిస్తాడో అది ఆయన డెసిషన్. అది నీవు నేను కలిసి కూర్చొని ఇప్పుడు గంతులు వేద్దామా లేదా అని మనం చర్చలు చేయాల్సిన పరిస్థితి కాదు. అలాంటి అంశం అది కాదు. భాషలను గూర్చి పెంతెకోస్తు వారు వారి కదలికలను గూర్చి, వారి కేకలను గూర్చి మాట్లాడుతూ సకల డినామినేషన్లు అసలు విషయాన్ని పక్కన పెట్టేశారు, మరిచిపోయారు, నష్టపోయారు. అసలు విషయం ఏంటంటే పరిశుద్ధాత్మ నీ మీదికి రావడం, పరిశుద్ధాత్మ నిన్ను నింపడానికి ప్రయత్నించటం, నువ్వు పరిశుద్ధాత్మతో నింపబడి జీవించమని బైబిల్ నీకు చెప్పటం. ఎందుకంటే నీకున్న ఈ 80 లేక 100 ఏళ్ళ 80, 90, 100 ఏళ్ళ బ్రతుకు సార్థకము చేసుకోవడానికి, ప్రయోజనకరంగా గడుపుకోవడానికి, నష్టపోకుండా ఉండటానికి, నీకు నష్టం కలిగించే దినాలుగా వీటిని చేసినటువంటి సాతాను ఉద్దేశాన్ని ఓడించి ఈ ప్రమాదకరమైన దినాలనే ఉజ్జీవకరమైన దినాలుగా, ఈ ప్రమాదకరమైన దినాలని నువ్వు పరిశుద్ధపరచబడే దినాలుగా, ఈ అపాయకరమైన దినాలని నువ్వు యేసుపోలిగా చెక్కబడే దినాలుగా నువ్వు మార్చుకోవాలి. అంటే దేవుని చిత్తం ఏమిటో టైం టు టైం, సిచ్యువేషన్ టు సిచ్యువేషన్ నీకు బయలుపరచడానికి పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను వశపరచుకోవడానికి దిగొచ్చాడు. దట్ ఈస్ ద మెయిన్ పర్పస్ ఆఫ్ ద హోలీ స్పిరిట్ కమింగ్ టు దిస్ వరల్డ్. అర్థమైంది అనుకుంటున్నాను. అపాయకరమైన ఈ దినాల్లోనే నువ్వు చెక్కబడాలి యేసు పోలికగా. అపాయకరమైన ఈ దినాల్లోనే నీవు సంపూర్ణ సిద్ధి పొందాలి. అనేకులు విశ్వాస భ్రష్టులైపోతున్న ఈ దినాల్లో నువ్వు నీ విశ్వాసాన్ని కాపాడుకోవాలి. అనేకులు పతనమైపోతున్న దినాల్లో నువ్వు పరిశుద్ధపరచబడాలి. ఎలాగా? ఇదేలా సాధ్యం? లోకమంతా పతనంలోకి వెళ్ళిపోతుంటే నేను ఎలాగ కొండపైకి ఎక్కుతాను? ఎలా చేస్తే ఎక్కుతావో నీకు అర్థం కావాలంటే నువ్వు దేవుని చిత్తమేమిటో గ్రహించాలి. సిచ్యువేషనల్ ప్లాన్ ఆఫ్ గాడ్, సిచ్యువేషనల్ విల్ ఆఫ్ గాడ్, సిచ్యువేషనల్ ప్లాన్ అండ్ పర్పస్ ఆఫ్ గాడ్. సందర్భోచితమైన, సందర్భానుసారమైన అక్కడికే గిరిగీసి ఇప్పుడు ఈ సిచ్యువేషన్లో నువ్వు బయటపడాలంటే, ఆ ట్రక్ నిన్ను గుద్దేసి వెళ్ళిపోకుండా ఉండాలంటే నువ్వేం చేయాలో తెలుసుకునే ఆ జ్ఞానం నీకు ఇవ్వడానికి పరిశుద్ధాత్మ దేవుడు దిగొచ్చాడు. నీవు ఆత్మచేత నింపబడి ఉండమని బైబిల్ అందుకే నీకు చెబుతోంది. నువ్వు పరిశుద్ధాత్మ చేత నింపబడకపోతే నీకు సిచ్యువేషనల్ విజ్డమ్ ఉండదు. నువ్వు ఇంకేదో మాట్లాడుతుంటావు. బండొచ్చు గుద్ది వెళ్ళిపోవడానికి సిద్ధంగా ఉంది. నువ్వు అశోక్ లీలాండ్ కంపెనీ ఎవడు స్థాపించాడు, ఏ సంవత్సరం స్థాపించాడో చెప్తుంటావు. నువ్వు అదెందుకు నీకు బాబు? అది ఏ సంవత్సరం అయితే నీకెందుకు? వాడు ఎవడైతే నీకెందుకు? వాడి పేరు ఎందుకు? వాడి ఇంటి పేరు ఎందుకు? నీ ప్రాణమే పోయే పరిస్థితిలో అనవసరమైన వ్యర్థ ప్రేలాపనలు, వ్యర్థమైన చర్చలు, వ్యర్థ వివాదాలు మానేసి ఈ డేంజరస్ వరల్డ్లో, అపాయకరమైన ఈ ప్రపంచంలో నేనొక లాభము పొంది
ఎవ్వరూ పొందలేనంత ఆత్మీయ లబ్ధి, లాభము, ప్రయోజనం, సంపూర్ణ సిద్ధి పొంది దుష్టుణ్ణి సంపూర్ణంగా ఓడించి దేవుణ్ణి నా బ్రతుకులో గెలిపించాలంటే ఏం చేయాలి? ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ ఏం చేయాలో నీకు తెలియజేయటానికి పరిశుద్ధాత్మ దిగి వచ్చాడు. గనుక మీరు ఆత్మ పూర్ణులై ఉండండి. ఏదో కొంచెమంత కాదు, ఏదో ఒక మూలకింత అంటించుకోవడం, పూసుకోవడం కాదు. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. బీ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్. దీని మీద హెబ్రోను సహవాసానికి చెందిన ఒక గొప్ప దైవజనుడు, ఆయన పేరు నేను మర్చిపోయాను, ఆయన చెప్తే నేను విన్నాను 40 years బ్యాక్. ఒక చక్కని ఉదాహరణ చెప్పాడు. నేను అనుకుంటా అది భక్త్ సింగ్ గారే చెప్పుంటారేమో. చాలామంది దైవజనులు దాన్ని మళ్ళీ మళ్ళీ చెప్పారు. మరి ఎక్కడి నుంచి వచ్చిందో మనకు తెలీదు. ఆత్మ పూర్ణులై ఉండు అంటే నేను ఆత్మచేత నింపబడి ఉన్నాను అని చెప్పిన భక్తులలోనే మళ్ళీ వ్యత్యాసాలు ఉంటాయి. భక్తుడు ఏ అనే భక్తుడు, బి అనే భక్తుడు, సి అనే భక్తుడు, డి అనే భక్తుడు, అందరూ ఆత్మతో నింపబడి ఉంటారు. కానీ మళ్ళీ ఈయనకి పర్స్పెక్టివ్, మెంటల్ వేవ్ లెంగ్త్ మ్యాచ్ కాదు. ఆల్ ఆర్ ఫిల్డ్ విత్ ద హోలీ స్పిరిట్, బట్ ద మెంటల్ వేవ్ లెంగ్త్ ఆఫ్ ఆల్ దీస్ men of God doesn't match, doesn't agree with each other. ఎందుకు? దీనికి ఒరిజినల్గా ఏ భక్తుడు చెప్పాడో తెలియదు. అని నేను హెబ్రోన్ సహవాసానికి వెళుతున్న రోజుల్లో పెద్దలు చెప్పగా నేను విన్నాను. అదేంటంటే ఒక ఇంట్లో గృహకూటం జరుగుతూ ఉన్నది. హౌస్ ప్రేయర్ ఫెలోషిప్, కాటేజ్ ప్రేయర్ ఫెలోషిప్. అందరినీ పిలిచాడు ఇంటికి. ఒక 5-6 వచ్చారు. 5-6 వచ్చారు. ఏదో కూటం జరిగింది. తర్వాత ఎవరో అడిగారు, ఎలా జరిగిందండి బ్రదర్ మీ ఇంట్లో మీటింగ్ అంటే, ఓ చాలా అద్భుతంగా జరిగింది, మా ఇల్లు మొత్తం క్రిక్కిరిసిపోయిందండి అన్నాడు. అవర్ హౌస్ వాజ్ ఫుల్ టు ద కెపాసిటీ. చాలా సంతోషం. ఎంతమంది వచ్చారంటే 5-6 వచ్చారు. అది చూసి వెళ్ళిపోయాడు ఆయన. అయితే అక్కడ వాక్య పరిచయం చాలా బాగా జరుగుతూ ఉంది. ఎంతో క్షేమాభివృద్ధికరమైన, అద్భుతమైన, ఆసక్తికరమైన ప్రీచింగ్ మినిస్ట్రీ జరుగుతూ ఉన్నది. ఇంకా 2-3 వారాలు అయినాక వీక్లీ బైబిల్ స్టడీ, ఇది వీక్లీ కాటేజ్ ప్రేయర్ ఫెలోషిప్. ఇది 2-3 వారాలు అయినాక మళ్ళీ ఆ సోదరుడు ఈయన దగ్గరకు వచ్చి, ఎలా ఉందండి మీ ఇంట్లో ఫెలోషిప్, ఎలా జరుగుతుంది? అద్భుతంగా జరుగుతున్నదండి, చాలా అద్భుతంగా జరుగుతోంది. మరి మా ఇల్లు క్రిక్కిరిసిపోయిందండి అన్నాడు. అవునా, ఇంతమంది వచ్చారంటే 10 మంది వచ్చారు. ముందేమో 5-6 వచ్చాడు, ఇల్లు నిండిపోయింది. ఇప్పుడేమో 10 మంది వచ్చారు అన్నాడు, ఇప్పుడు ఇల్లు నిండిపోయింది అన్నాడు. మళ్ళా కొన్ని వారాలైనాక ఏదో వేరే ఊరికి వెళ్ళొచ్చాడు ఆ పెద్ద మనిషి. మళ్ళీ ఎదురై రోడ్డు మీద, ఎలా ఉందండి మీ ఇంట్లో ప్రార్థన సహవాసం అంటే, అద్భుతంగా జరిగిందండి, ఇప్పుడు ఇంకా పెరిగిపోయింది కాంగ్రిగేషన్, ఇల్లంతా నిండిపోయిందండి, 20 మంది వస్తున్నారండి. మళ్ళా ఇంకొక 2-3 నెలలు అయ్యాక మళ్ళీ ఎదురయ్యి, అద్భుతంగా జరుగుతుందండి మా ఇంట్లో సహవాసం, ఇప్పుడు 50 మంది వస్తున్నారండి, 100 మంది వస్తున్నారండి. ఆ పెద్ద మనిషికి ఇంకా ఆగలేదు, ఇంకా తట్టుకోలేకపోయాడు క్యూరియాసిటీ. ఏంటంటే మీ ఇల్లు సిమెంట్ ఇటుకలతో కట్టారా లేకపోతే రబ్బర్తో కట్టారా మీ ఇల్లు? ముందు చెప్పి ఇల్లంతా నిండిపోయింది 5 వచ్చారని, మళ్ళీ ఇల్లంతా నిండిపోయిందని మళ్ళీ చెప్పి 10 మంది వచ్చారన్నావు, ఇల్లంతా నిండిపోయింది 20 మంది వచ్చారన్నావు, ఇల్లంతా నిండిపోయింది 50 మంది వచ్చారన్నావు, ఇల్లంతా నిండిపోయింది 100 మంది వచ్చారన్నావు. మీ ఇల్లు ఏమన్నా సాగుతుందా రబ్బర్లాగా? 5 వచ్చినప్పుడు 6 వచ్చినప్పుడు నిండిపోయిందన్నావు, మళ్ళీ 100 మంది వచ్చారు నిండిపోయిందన్నావు. నీ ఇల్లు ఏమన్నా సిమెంట్ గోడలా రబ్బర్ గోడలా అవి అని అంటే, అది కాదు బ్రదర్. మొదటిసారి ఇంట్లో ఫర్నిచర్ అంతా ఎలాగుందో అలాగే ఉంచి కూర్చున్నాం. 5 6 కూర్చునేసరికి నిండిపోయింది.
రెండో వారానికి ఇంకో 4 వచ్చారు, మొత్తం 10 మంది అయ్యారు. ఆ సోఫా తీసి బయట పెట్టాం, 10 మందికి నిండిపోయింది. అలాగా జనము రావడం మొదలుపెట్టే కొలది ఫర్నిచర్ ఒక్కటొక్కటి బయట పెట్టేస్తూ ఉన్నారు. ఆఖరికి చాలామంది జనం వచ్చేసరికి ఇంట్లో ఉన్న సామాను మొత్తం బయట పెట్టేశారు. టు ద కెపాసిటీ ఆఫ్ ద హౌస్ 100 people were accommodated. This is how you will be filled with the Holy Spirit. నువ్వు అనుకుంటావు నేను నింపబడ్డానని, నాట్ టు యువర్ ఫుల్ కెపాసిటీ. నీవెంతగా నింపబడ్డానికి అవకాశం ఉందో అంత నువ్వు నింపబడలేదు. ఇంకా పరిశుద్ధాత్మ చేత నింపబడినావు, అయినా నీ చర్యలు సరిగా లేవు, నీ చేష్టలు నీ ఆలోచనలు సరిగా లేవు. అందరూ ఆత్మతో నింపబడ్డాము, కానీ ఒక్కొక్కడి ప్రవర్తన ఒక్కో రకంగా ఉంది. ఒక్కొక్కడి నైతిక ఆధ్యాత్మిక విలువలు, మారల్ వాల్యూస్, ఎథికల్ వాల్యూస్ వేరువేరుగా ఉన్నాయి. ఎందుకంటే ఆత్మచేత నింపబడ్డాము. మొదట నింపబడ్డప్పుడు ఏదో 2 సోఫాలు కుర్చీలో బయట పెట్టాము. నీవు ఆత్మచేత నింపబడము మరి అధికముగా నింపబడాలంటే ఫ్రంట్ రూమ్లో సామాన్ అంతా బయట వేయాలి. ఇంకా అధికంగా నింపబడాలంటే ఇంట్లో సామాన్ అన్నదే లేకుండా బయట పెట్టేసేయాలి. ప్రార్థనకు వచ్చిన ప్రజలు తప్ప ఇంకేమీ లేకుండా ఇల్లు ఖాళీ చేసినప్పుడు అప్పుడు ఫుల్లెస్ట్ కెపాసిటీతో ఇల్లు నిండిపోయింది. నువ్వు దేని చేత నింపబడాలనుకుంటున్నావో అది తప్ప ఇంకేమీ లేకుండా క్లీనప్ చేయాలా. టేక్ ఆఫ్ ఆల్ ద ఫర్నిచర్ ఫ్రమ్ యువర్ హోమ్, ఫ్రమ్ యువర్ హౌస్. అన్ని సామాన్లు, టెలివిజన్, ఫ్రిడ్జ్, డైనింగ్ టేబుల్, మీకున్నటువంటి మంచాలు, సోఫా సెట్లు, అన్ని కంప్యూటర్ సిస్టమ్స్, ఆల్ యువర్ వాటర్ స్టోరేజ్ వెసల్స్ లైక్ డ్రమ్స్ కానీ, వాటర్ డ్రమ్స్ కానీ, కుండలు, బిందెలు, కుకింగ్ వెసల్స్ కానీ, యుటెన్సిల్స్ ఆఫ్ ద కిచెన్, వంట సామాను, ఆ గ్యాస్ సిలిండర్స్, గ్యాస్ పొయ్యి అన్నీ తీసి బయట పారేసి చూడండి. అప్పుడు ఇల్లంతా దేవుని మేఘముతో నిండిపోతుంది. ఇవంతా ఫర్ ఎగ్జాంపుల్ చెప్పాను, మెటఫారికల్గా. గ్యాస్ సిలిండర్ అంటే ఆత్మ సంబంధమైన గ్యాస్ సిలిండరు, సోఫా అంటే ఆత్మ సంబంధమైన సోఫా అని అడక్కండి. ప్రతి ఇంటికి కొంత సామాను ఉంటుంది. ప్రతి మనిషికి, ప్రతి విశ్వాసికి లోపల కొంత సామాను ఉంటుంది. సామాను ఎందుకు కొనుక్కుంటాం చెప్పండి? నాకు ఇది అవసరం కనుక ఇది నాకు కావాలి, ఎప్పటికైనా పనికొస్తుందని కొనుక్కుంటాం. నేను చాలా పుస్తకాలు చదివేశాను, అవన్నీ ప్రిజర్వ్ చేయాలి. సో బుక్ ర్యాక్స్ కావాలి. నాకు చాలా సూట్లు, కోట్లు ఉన్నాయి కనుక పట్టు చీరలు మా ఇంట్లో ఆడవాళ్ళకి, వాళ్ళకి బీరువాలు కావాలి. మా ఇంట్లో ఒక్కొక్కళ్ళకి ఒక్కో మంచం కావాలి. ఇంకా గెస్ట్ వస్తే వాళ్ళకి ఇంకో రూమ్, ఇంకో మంచం ఉంటుంది. ఇలాగా అవసరాలన్నీ కల్పించుకొని ఎప్పటికైనా మనకు ఈ వస్తువు అవసరమేమో, ఆ వస్తువు అవసరమేమోనని అన్నీ సంపాదించుకుంటాము. వండుకోవడానికి పొయ్యి, వండింది చల్లారినాక చెడిపోకుండా ఉండటానికి ఫ్రిడ్జ్, ఆ ఫ్రిడ్జ్లో ఉన్నది చల్లగా అలాగే తినలేం కనుక మళ్ళీ అప్పటికప్పుడు వేడి చేయడానికి మైక్రోవేవ్ ఓవెన్. ఇదే సగం ఇల్లు నిండిపోతుంది. అన్నీ అవసరమే. ఇది అవసరం, అది అవసరం అనుకొని అన్ని పోగు చేసుకున్న కొద్దీ ఇంట్లో మనుషులు కూర్చోవడానికి స్థలం తక్కువైపోతుంది. అవైలబుల్ ఏరియా ఈజ్ రెడ్యూస్డ్ టు అ వెరీ స్మాల్ ఏరియా. చాలా చిన్న స్థలంగా మారిపోతుంది అది. ఈ లోకంలో నీకు అవసరం అనుకున్నటువంటి విషయాలు ఎన్నో ఉంటాయి. నాకు ఈ ఫ్రెండ్స్ అవసరము, ఈ చుట్టాలు అవసరము, ఈ సుఖాలు అవసరము, ఈ భౌతిక ప్రపంచాన్ని గూర్చి ఈ యొక్క ఇన్ఫర్మేషన్ అవసరము, నాకు ఈ డబ్బులు అవసరము, ఈ వాహనాలు అవసరము.
ఈ పదవులు అవసరము, సమాజంలో నాకు ఈ యాక్టివిటీ అవసరము, ఇన్ ఆర్డర్ టు కమాండ్ ద రెస్పెక్ట్ ఇన్ ద సొసైటీ. ఇది కావాలి, అది కావాలి, ఇది కావాలి, అది కావాలని చెప్పి అన్నీ నువ్వు పోగు చేసుకుంటావు చూడు. ఇదంతా నీ సామాన్, నీ ఫర్నిచర్ అన్నమాట. దిస్ ఈజ్ యువర్ ఫర్నిచర్. నాకు ఇది అవసరం లేదు, ఇది అవసరం లేదని ఒక్కొక్కటి బయట పెట్టే కొలది నీవు పరిశుద్ధాత్మ చేత మరి అధికముగా నింపబడతావు. ఒక బ్రహ్మరహస్యం, ఒక దేవరహస్యం, ఒక భక్తి జీవిత ధర్మ సూక్ష్మం చెబుతున్నాను. నిన్ను మరింతగా ఆత్మతో నింపడానికి దేవుడు నిన్ను ఒకరొకరికి దూరం చేస్తూ ఉన్నాడు. నీ ఫ్రెండ్స్ నీకు దూరం అవుతున్నారు, నీ చుట్టాలు నీకు దూరం అవుతున్నారు, కొంతమందికి జీవిత భాగస్వామి కూడా దూరం అయిపోతున్నారు, నీ వ్యాపారాలు నీకు దూరం అయిపోతున్నాయి. నువ్వెంతో ప్రేమించిన, ఒక విగ్రహంలాగా పూజించిన మనుషులు నీకు దూరం అయిపోతున్నారు. యు నో వై? గాడ్ ఈజ్ టేకింగ్ అవుట్ ద ఫర్నిచర్ ఫ్రమ్ యువర్ హౌస్. అన్నీ కావాలి, అందరూ కావాలి, అన్ని బంధాలు, అనుబంధాలు, చుట్టరికాలు, స్నేహాలు, యాక్టివిటీస్. ఇంకా నీ బ్రతుకుల్లో దేవుడికి చోటు ఎక్కడుంది? దేవునికి ఎక్కడ ప్లేస్ ఉంది? నీ ఫ్రెండ్స్తో, రిలేటివ్స్తో, నీ ఫ్యామిలీ మెంబర్స్తో 24 hours ముచ్చట్లాడుతూ ఉంటావు. దేవునితో ఎప్పుడు మాట్లాడతావు? ఆలోచించు. అన్నీ కావాలని పోగు చేసుకొని కూర్చుంటే దేవుని చేత నీవు నింపబడడం అనేది చాలా తక్కువైపోతుంది. ఆ దయగల దేవుడు ఒక్కరొక్కరిని నీకు దూరం చేస్తాడు. ఎక్కడో ఏదో ఒక చిన్న సాకు దొరుకుతుంది, వచ్చి నీతో గొడవ వేసుకొని వాళ్ళు వెళ్ళిపోతారు, నువ్వు బాధపడతావు. నిన్న మొన్నటిదాకా వాడు నాకు చాలా క్లోజ్ ఫ్రెండ్ అండి. ఏమైందో వాడికి పిచ్చి పట్టింది ఏంటో నాకు అర్థం కాలేదు. నిష్కారణంగా నాకు దూరం అయిపోయాడు. నిష్కారణంగా నా భర్త నన్ను ద్వేషిస్తున్నాడు. నిర్హేతుకంగా నా భార్య నన్ను ద్వేషించి నన్ను విడిచి వెళ్ళిపోయింది. నా పిల్లలు కూడా నాతో సరిగ్గా మాట్లాడడం లేదు. గుండె పగిలి కుమిలి ఏడుస్తున్నావు కదూ. నువ్వు ఏడవద్దు, నువ్వు బాధపడొద్దు. నీ ఇంట్లోని ఫర్నిచర్ అంతా దేవుడు ఖాళీ చేస్తున్నాడు. మరి అధికంగా నువ్వు ఆత్మచేత నింపబడబోతున్నావు. అధికంగా ఆత్మచేత నింపబడితే టు ద ఫుల్లెస్ట్ కెపాసిటీ, సాధ్యమైనంత అధికముగా నీలో దేవుని మహిమ మేఘము నిండిపోతే అప్పుడు నీకు దేవుని చిత్తము సిచ్యువేషనల్గా ఏంటో అర్థమవుతుంది. సిచ్యువేషనల్గా దేవుని చిత్తం ఏంటో నీకు అర్థమైనప్పుడు ఈ అపాయకరమైన కాలాలే నీవు క్రీస్తు పోలికగా చెక్కబడే కాలములుగా మారిపోతాయి. ఈ అపాయకరమైన కాలాలే నువ్వు దేవుని కొరకు వేలాది ఆత్మలు సంపాదించే కాలముగా మారిపోతుంది. ఈ అపాయకరమైన కాలాలే పరలోకంలో నువ్వు గొప్ప బహుమానం సంపాదించుకునే కాలంగా మారిపోతుంది. ఈ అపాయకరమైన కాలములే నిత్య రాజ్యము కొరకు నీవు పనిచేసి పునాదులు వేసి శ్రమపడి ఉన్నత బహుమానాన్ని పరలోకంలో పొందుకోవడానికి, నీవు ఇక్కడ సిద్ధపడడానికి ఈ అపాయకరమైన కాలాలే పనికొస్తాయి. సంపూర్ణమొకటి సాగిపోదాం అన్నాడు పౌలు. ఆయనే కదా అంచెదినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును అని తిమోతికి రాశాడు. 2 తిమోతి 3:1 అపాయకరమైన కాలములు వచ్చునన్నావు, మళ్ళీ సంపూర్ణమొకటి సాగిపోదామంటావు. ఈ రెండు ఎలాగా సాధ్యము? సంపూర్ణం కావాలంటే కొంచెం ప్రశాంతమైన దినాలు ఉండాలి కదా. అది మానవ ఆలోచన. పౌలు అంటాడు, అపాయకరమైన కాలాలు వస్తాయి అనేది సత్యమే, కానీ ఆ అపాయకరమైన కాలములలోనే నీవు సంపూర్ణుడివి, సంపూర్ణురాలివి కావడానికి సాగిపోవడం సాధ్యమే. ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ యూ. ఎలా పాసిబుల్ పౌలన్నా అంటే అపాయకరమైన కాలములలో నీవు ఆత్మ పూర్ణుడివై ఉండగలిగితే, అపాయకరమైన కాలముల్లో నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణురాలివై అభిషిక్తుడివై ఉండగలిగితే, ఈ అపాయకరమైన కాలాల్లో ప్రతి సన్నివేశంలో ఏం చెయ్యాలో అప్పటికప్పుడు
దేవుని ఆత్మచేత నీవు నడిపించబడగలిగితే, ఇంకా ఇవి అపాయకరమైన కాలాలు కావిక నీకు, ప్రపంచానికి, అందరికీ, మిగతా ప్రజలందరికీ, లోకమంతటికీ అపాయకరమైన కాలాలేమో, నీకు మాత్రం నీవు ఆశీర్వదించబడే కాలాలు, నీవు దేవుని మహిమతో నింపబడే కాలాలు, నీవు క్రీస్తు పోలికగా చెక్కబడి మలచబడే కాలాలు ఇవి. వాట్ a contrast, what a difference it makes to be filled with the Holy Spirit and be guided with the Holy Spirit. పరిశుద్ధాత్మతో నింపబడమే కాదు, పరిశుద్ధాత్మ దేవుడు నిన్ను నడిపించాలి ఇన్ ఎవ్రీ గివెన్ సిచ్యువేషన్. రోమాపత్రిక 8వ అధ్యాయము 14వ వచనం, దేవుని ఆత్మచేత ఎందరూ నడిపించబడుదురో వారందరూ దేవుని కుమారులై ఉంటారు. దేవుని ఆత్మచేత నడిపించబడాలి అంటే జీవిత స్థితిగతులలో, ఆయా సన్నివేశములలో, ఆయా పరిస్థితులలో, ఆయా సమస్యలలో, చిక్కు పరిస్థితులలో నీవేం చెయ్యాలో, ఏ దిశగా వెళ్ళాలో ఆత్మ నిన్ను నడిపిస్తే యు ఆర్ ఎ బ్లెస్సెడ్ లేడీ అండ్ ఎ బ్లెస్సెడ్ మ్యాన్. ఒక మాట ఊరికే దేవుడు చెప్పు చెప్పు చెప్పని ఇంతసేపు నన్ను బలవంత పెడుతూ మళ్ళీ మళ్ళీ జ్ఞాపకం చేస్తూ ఉన్నాడు ఆయన. చెబితే బాగుండదేమోనని నేను కూడా కొంత బలహీనపడి తాత్సారం చేశాను. కానీ ఇప్పుడు ఆయన ఒప్పుకునేటట్లేదు, నేను చెప్పాలి. అదేంటంటే, ఒకసారి ఒక తల్లిగారి సాక్ష్యం నేను విన్నా. నేను యవ్వనస్తుడిని, అప్పటికే ఆమె నాకంటే పెద్ద వయసున్న పిల్లలు కలిగినటువంటి తల్లిగారు, మంచి ప్రార్థనాపరురాలు, పరిశుద్ధురాలు, మా అమ్మలాగా తెల్లటి ముగ్గుబుట్ట లాంటి చక్కటి వెంట్రుకలు, తెల్లటి చీర, చేతిలో బైబిల్ పట్టుకొని చక్కగా మా తల్లిని చూసినట్టు అనిపించింది. ఆమె సాక్ష్యం చెప్తా ఉన్నారు. నా భర్త అన్యుడండి, రక్షణ పొందలేదు, మేము అన్య విశ్వాసంలో వేరే ధర్మంలో పుట్టి పెరిగాము, చాలా భక్తి గల కుటుంబం మాది, కోటీశ్వర్ల కుటుంబం. నా భర్తకు యేసుప్రభు అంటే ఇష్టం లేదు. నేను చిన్నప్పుడు కాన్వెంట్లో చదువుకున్నాను. అప్పుడు చేసిన ప్రార్థన ఏమో, దేవుడు తర్వాత నన్ను వెంటాడి రక్షించుకున్నాడు, బాప్తిసం పొందాను. కానీ నా భర్తకు తెలియదు. పెళ్లి చేసుకున్నాక ఒకసారి నన్ను చూశాడు, నేను ప్రార్థన చేసుకుంటుంటే వచ్చి డొక్కలో తన్నాడు. ఏమిటి ఆ మతం పట్టావా నువ్వు, చంపి పారేస్తాను, ఆ మతం గీతం వదిలేసి, మన దేశంలో మనకు అక్కర్లేదు, మన దేవుళ్ళు మనకున్నారు, మన దేశంలో అందరూ అంటరానోళ్ళు, నీచ జాతులు వాళ్ళు నమ్ముతారు ఆ దేవుడిని, మనకెందుకు, మనది ఉన్నత కులం అని ఇలాంటి మాటలు మాట్లాడి ఆమెను బాగా కొట్టాడు. అయినా సరే ఆమె పట్టించుకోలేదు. నా భర్తను మార్చు తండ్రి అని అడిగింది. 30 సంవత్సరాల పైగా వారి కాపురం అలాగే కొనసాగింది. భయంగానే ఆమె ప్రతిరోజు ప్రార్థన చేసుకునేది, నా భర్తను మార్చమని. భర్త తప్పతాగి పడుకుంటే మధ్యరాత్రి అది ఆమెకు ప్రార్థనా సమయం, అతడు లేవడు కనుక. కొంపదీసి లేస్తే మాత్రం ప్రార్థనలో ఉన్న అమ్మని డొక్కలో కాలుతో తన్నడమే, ఎగిరెక్కడో పడాలి ఆమె. అంతటి సాధ్వీమణి, అంత పరిశుద్ధ స్త్రీ ఆమె. అయితే 30 సంవత్సరాలు 32 ఏళ్ళు చెప్పింది. ఆ లోపల ఆయన చనిపోయారు. ఆయన రక్షణ పొందనే లేదు, రక్షణ పొందకుండానే చనిపోయాడు. ఒకరోజు ఇలాగే బాగా కొట్టి ఒక దినం తప్పతాగి పడుకున్నాడు. మళ్ళీ నిద్రలోనే ప్రాణం పోయింది, లేవనే లేదు. ఆ తర్వాత బంధువులందరూ వచ్చారు, ఈమెను విధవరాలను చేశారు, ఆ గాజులు పగలు కొట్టేసి అవన్నీ చేసి. ఆ తర్వాత ఈమెకు కొంత స్వేచ్ఛ దొరికింది. ఆమె ఒక 1 2 ఏళ్ళు బట్టి బయటకు వచ్చి సాక్ష్యం చెప్పడం మొదలుపెట్టింది.
32 సంవత్సరాలు నా భర్త నన్ను హింసించిన నేను ఆయన్ని వదలలేదు. ఆయన్నే వెంట ఉండి అంటు పెట్టుకొని ఉన్నాను. ఆయన కొరకు ప్రార్థన చేశాను, కన్నీళ్లు గార్చాను. ఈ రోజుల్లో అమ్మాయిలు చిన్న చిన్న కారణాలతో కాపురాలు కూల్చుకుంటున్నారు. కానీ నేను 32 ఏళ్ళు నా భర్త రాక్షసత్వాన్ని నేను సహించాను, ప్రార్థనలు చేశాను, సమాజంలో నా స్థానం నేను కాపాడుకున్నాను అని అంటే అందరూ దేవునికి స్తోత్రం హల్లెలూయా అన్నారు. నేను చేతులెత్తి హల్లెలూయా అన్నా. చెయ్యి దించమన్నాడు పరిశుద్ధాత్మ దేవుడు. దించు చెయ్యి. ఏంటి ప్రభా, నిన్ను స్తుతిస్తున్నాం కదా, చెయ్యి దించమంటావు ఏంటంటే నాకు నచ్చలేదు, చెయ్యి దించన్నాడు. వెళ్ళు, నీ హోటల్ గదికి వెళ్ళు, ప్రార్థన చేయి, నేను నీతో మాట్లాడాలి. దిగెళ్ళిపోయా. మోకరించి ప్రార్థన చేస్తుంటే దేవుడు నాతో మాట్లాడుతున్నాడు. 30 సంవత్సరాలు ఆమె ప్రార్థన చేసింది, భర్త యొక్క దెబ్బలు, ఆ టార్చర్ అంతా భరించింది. ఎంత గొప్ప సాధ్వీమని దేవుడు ఈమెకి ఇంత ఓపిక ఇచ్చాడు. దేవునికి స్తోత్రం అన్నారు, వాళ్ళందరూ అన్నారు. కానీ నీకు తెలుసా, నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారు మాత్రమే విశ్వసించిరి అని నువ్వు చదవలేదా? ఎవరు నమ్మాలో, ఎవరు రక్షణ పొందుతారో ముందే నేను రాసి పెట్టాను కదా. భూమికి పునాది వేయక ముందే నా దగ్గర ఒక బుక్ ఉన్నది. ఆ బుక్లో ఈ భూమి మీద రక్షింపబడే వాళ్ళ పేర్లు ఉన్నాయి. ఆ గ్రంథములో పేరు లేనివాడు నీవెంత ప్రయత్నించినా, ఎంత ప్రార్థించినా, ఎంత గింజుకున్నా మారనే మారరు. తెలియదా మీకు? నా సంకల్పంలో ఉంటేనే నీ ప్రార్థన ఫలిస్తుంది, తెలీదా? ఆమె భర్త అసలు నా సంకల్పంలోనే లేడు, అందుకే రక్షణ పొందకూడదని చచ్చిపోయాడు. మరి 32 సంవత్సరాలు ఆమె చేసిన ప్రార్థన అతని కొరకు వ్యర్థంగా చేయటం మానేసి నా చిత్తానికి అప్పగించి, తండ్రి నీకు ఇష్టమైతే నా భర్తను రక్షించుకో, లేకపోతే నీ చిత్తం, నేను ఏ రీతిగా నీకు ఉపయోగపడగలను, ఏ రీతిగా నిన్ను గురించి చాటించగలను, నా దేశ ప్రజలకు ఎలా నిన్ను తెలియజెప్పాలో నాకు తెలియజెప్పు, నన్ను వాడుకో అని ఇంకా విశాల దృక్పథంతో ఆమె ప్రార్థించి ఉంటే ఆమె ద్వారా అదే కన్నీటికి, అదే కన్నీళ్లకు ఈ 30 ఏళ్లలో నేను కొన్ని వేల మందిని రక్షించేవాడిని, కొన్ని వేల మందిని రక్షణలో నడిపించవలసిన తల్లి, కొన్ని వేల మందిని వెలుగులోనికి తీసుకురావడానికి నేనెన్నుకున్నటువంటి ఒక స్త్రీ ఈ వేల మంది సంగతి పట్టించుకోలేదు, ఎవరికి సువార్త చెప్పలేదు. వీడితో తన్నులు తింటమే నాకు దేవుడు గొప్ప బహుమానం ఇస్తాడని భ్రమలో బ్రతికింది. లైఫ్ అంతా ప్రార్థన చేసింది, వాడు మారనే లేదు. ఎంత కన్నీరు వృధా, ఎన్ని గంటలు, ఎన్ని విలువైన నిమిషాలు, సెకండ్లు వృధా అయిపోయినాయి, ఎన్ని విలువైన రోజులు వృధా అయిపోయినాయి. ఇప్పుడు ఆమెకు 60 ఏళ్ళు 70 ఏళ్ళు వచ్చేసినాయి. ఇప్పుడేం చేస్తుంది? తన యవ్వన కాల బలమును నా సువార్త కొరకు ఖర్చు పెడితే ఎంత బాగుండు. అయ్యే బాబోయ్, ఇలా కూడా ఉంటుందని నాకు తెలియదు. భర్త కొడితే, భార్య బాధ పెడితే భరించిన వాడిదే బహుమానం అనుకున్నాను. కానీ అసలు ముందు వాడు ఆ గ్రంథంలో ఉన్నాడా లేదా అని వివేచించి దేవుడిని అడిగి, ఒకవేళ మనకు అర్థం కాకపోయినా ఆ డెసిషన్ ఆయనకే వదిలేసి, నా భార్యను మార్చు, నా భర్తను మార్చు, నీ చిత్తమైతే మార్చు, నిత్య జీవానికి ఇవ్వడం నీవు నిర్ణయించి ఉంటే మార్చు, వాళ్ళు మారినా మారకపోయినా నన్ను మాత్రం వాడుకోమని అప్పగించుకుంటే దేవుని సేవ ఇప్పుడు జరుగుతున్న దానికంటే దైవజనులందరి ద్వారా ఇంకా 100 రెట్లు ఎక్కువ జరిగేది. సమ్ పీపుల్ విల్ నాట్ బీ చేంజ్డ్ ఎట్ ఎనీ కాస్ట్, నో మ్యాటర్ హౌ మచ్ యూ ప్రే. దీనికి మంచి ఉదాహరణ దైవజనుడు, మనకందరికీ చక్కని మంచి మాదిరి పురుషుడు బ్రదర్ భక్త్ సింగ్ గారి కుటుంబం. ఆయన మామూలు దైవజనుడా? మోకరించి ప్రార్థన చేస్తే గంటలు 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 రోజంతా ప్రార్థనలో, రాత్రంతా ప్రార్థనలో ఉండే మహాభక్తుడు ఆయన. ఆయన భార్య రక్షించబడలేదు,
ఆయనకు ఒక కుమారుడు, అతను రక్షింపబడలేదు. మరి భక్త సింగ్ గారు అంత ప్రార్థన చేసి భార్యను రక్షణలోకి నడిపించలేకపోయాడు, కొడుకును మార్చలేకపోయాడు. అంటే ఆయన ప్రార్థన చేస్తే మారరు బాబు. నిత్య జీవము కొరకు నిర్ణయించబడిన వారే మారుతారు. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము దయచేసి చూడండి, చివరి భాగానికి రండి. అపొస్తలుల కార్యాలు 13వ అధ్యాయము 48వ వచనం. అన్యజనులు ఆ మాట విని సంతోషించి దేవుని వాక్యమును మహిమపరచిరి, మరియు నిత్య జీవమునకు నిర్ణయింపబడిన వారు విశ్వసించిరి. మరియు నిత్య జీవమునకు నిర్ణయించబడిన వారందరూ విశ్వసించిరి. ఎవరు విశ్వసించారు? అందరూ కాదు. నిత్య జీవం పొందుటకు దేవుని చేత ముందుగా నిర్ణయింపబడిన వారందరూ విశ్వసించారు. మిగిలిన వాళ్ళు చాలా బాగుంది బాబు ప్రసంగం, వాక్యమును మహిమపరిచి వెళ్ళిపోయారట. నమ్మి బాప్తిసం పొందలేదు, వాక్యాన్ని మహిమపరిచారంటే అర్థం ఏంటి? బాగా గొప్పగా చెప్పేవాళ్ళే ప్రసంగం అని వెళ్ళిపోయారు. కొంతమంది బ్రతుకాలం అంతా ప్రసంగాలు మెచ్చుకుంటూ ఉంటారు, కానీ వాడు మాత్రం రక్షణ పొందడు, దేవునితో నడవడు, దేవుని దగ్గరికి ఎవరిని తీసుకురాడు. కానీ పాస్టర్ గారు ఎక్సలెంట్ మెసేజ్ అంటే, వాడి సర్టిఫికేట్ నాకెందుకండి, వాడు రక్షణ పొందాలి, కానీ నన్ను మెచ్చుకుని నరకానికి పోతే నాకేంటి లాభము? అరే, నన్ను మెచ్చుకోవడం మానేసి నా ప్రసంగాలకు సర్టిఫికేట్లు ఇచ్చేది మానేసి ముందు నువ్వు నూతన జన్మ పొందు అని చెప్తున్నాను నేను. నీ మెచ్చుకోలు నీ మెప్పేవుడికి కావాలి, నాకు ఆయన మెచ్చుకోలు కావాలి. బలా నమ్మకమైన మంచి దాసుడా అని నా ప్రభు అనాలి. అందుకు ప్రయాసపడుతున్నా, అందుకు బ్రతుకుతున్నాం. కొంతమంది ప్రతి కూటం కాగానే పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఎక్సలెంట్ మెసేజ్ అని చెప్తారు. అవును, ఎక్సలెంట్ మెసేజ్, నీలో చేసిన కార్యం ఏంటి చెప్పు? నీ తీర్మానం ఏంటి? ఈ రోజు నుంచి ఎలా నడుద్దాం అనుకుంటున్నావు? దేవుని కొరకు ఎలాంటి కార్యాలు చేద్దాం అనుకుంటున్నావు? ఏ పాపాలు మానేయాలనుకుంటున్నావు? ఎవరితో సమాధాన పడాలనుకుంటున్నావు? అదేం లేదా? నువ్వు చేసేదేం లేదు, నువ్వు మారేదేం లేదు, నువ్వు ఒక మెట్టు పైకి ఎక్కేదేం లేదు. అయ్యగారికి నీ ప్రసంగాలు, నీ సర్టిఫికేట్లు, నీ ప్రశంసా పత్రాలు ఇస్తావు నువ్వు. ఆదిమపుస్తరులు వాక్యం చెబుతుంటే అందరూ వచ్చి, చాలామంది వచ్చి దేవుని వాక్యమును మహిమపరచిరి. అంటే వా ఏం ప్రసంగం చేసావు సార్ అన్నారు. మరి రండి బాప్తిస్తం పొందామంటే ఇప్పుడు కాదు, నాకు ఇంకా టైం ఉంది, నాకు ఇంకా ప్రేరేపణ లేదు, ఇంకా చూడాలి, ఇంకా చాలా తెలుసుకోవాలి, ఇంకా చాలా తాగాలి, ఇంకా చాలా తిరగాలి, ఇంకా చాలా గొడవలు పెట్టుకోవాలి, ఇంకా చాలా లంచాలు తీసుకోవాలి. ఇప్పుడే కాదులే బాప్తిసం అంటాడు, అలాగే చచ్చిపోతాడు వాడు. వాడి మెప్పు ఒకటి మళ్ళీ నాకు. కానీ కొంతమంది నిత్య జీవమునకు నిర్ణయించబడిన వాళ్ళైతే దైవజనుడు బలవంత పెట్టకుండానే వాడు బలవంత పెడతాడు. ఇదిగో నీళ్లు, నాకు బాప్తిస్మం ఇచ్చుటకు ఆటంకం ఏమి? ఇథియోపియుడైన కందాకేరాని మంత్రి, ఆర్థిక మంత్రి లాగా ఇంకెందుకండి లేటు, ఆలస్యం ఎందుకండి? వై డిలే? ప్లీజ్ బ్యాప్టైజ్ మీ, ఐ వాంట్ సాల్వేషన్. బలవంత పెట్టడం అటు నుంచి రావాలి, ఇటు నుంచి కాదు. దైవజనుడు బలవంత పెట్టాడు, పెట్టకూడదు, పెట్టిన ఫలితం ఉండదు. అయ్యా నాకు బాప్తిసం ఇవ్వాలి, లేకపోతే నేను వదిలేది లేదని విశ్వాసులు, నూతనంగా సువార్త విన్నవాళ్ళు బలవంత పెట్టాలి. అలా ఎవరు బలవంత పెడతారంటే భూమి పునాది వేయకముందే దేవుని చేత నిర్ణయింపబడ్డవాళ్ళు. నీ భార్య దేవుని సంకల్పంలో, దేవుని చిత్తంలో ఉన్నదో లేదో నీకేం తెలుసు? చూడండి, 1 కొరింథీ పత్రిక 7వ అధ్యాయము 16వ వచనం. ఓ స్త్రీ, నీ భర్తను రక్షించెదవో లేదో నీకేమి తెలియను? ఓ పురుషుడా, నీ భార్యను రక్షించెదవో లేదో నీకేమి తెలియను అన్నాడు. ఆల్వేస్ 50% ఛాన్సెస్. కొంతమంది రక్షణ లేని వాళ్ళని పెళ్లి చేసుకుంటారు, తర్వాత మార్చుకుంటామంట. అదేమో కోడిపిల్ల, బాతిపిల్ల అనుకున్నావు, కుందేలు అనుకున్నావు. నువ్వు మారడానికి దేవుడు అనుకోవాలి వాడు మారాలని, నువ్వు అనుకుంటే కుదరదు. అవును, నీ భార్య దేవుని సంకల్పంలో ఉంటే కనుక ఆమె మారుతుంది. ఒకవేళ ఆయన సంకల్పంలో లేకపోతే బ్రతుకాలం అంతా నీ పక్కలో ఆమె ముళ్ళు కాదు, బల్లెం అయి ఉంటుంది.
బల్యమైపోతుంది ప్రక్కలో. రక్షణ పొందని వాళ్ళను కూడా స్త్రీలు కొంతమంది ఇష్టపడి పెళ్లి చేసుకుంటారు. అదేంటంటే నేను బాగా కన్నీళ్లు కార్చి ప్రార్థన చేసి మార్చుకుంటాను, నా ప్రార్థన మీద నాకు నమ్మకం ఉంది అట. అయింది, పిల్ల గొయ్యిలో పడింది అనుకుంటాను నేను. దేవుని సంకల్పంలో లేని మనిషిని, రక్షణ ఎప్పటికీ పొందడానికి అవకాశం లేని మనిషిని నువ్వు పెళ్లి చేసుకోవడం కంటే మెడకు పెద్ద రాయి కట్టుకొని సముద్రంలో దూకడం మంచిది. అంత ప్రమాదం ఇది, అంత ప్రమాదం. ప్రియులారా గమనించండి, మనుషులందరూ ఎప్పటికీ మారరు. మనుషులలో కొందరే రక్షణ పొందుతారు, అందరూ మారరు. ఎవడు మారాలో నీవు నిర్ణయించడం కాదు, దేవుడు ఎవడు రక్షణ పొందాలని నిర్ణయించి ముందుగా తన గ్రంథంలో రాసి పెట్టాడో, ఎవరిని నిత్య జీవం కొరకు దేవుడు నిర్ణయించాడో వాళ్ళతో నువ్వు స్నేహం చేయాలి, చుట్టరికాలు కలుపుకోవాలి, బియ్యం అందాలి, వాళ్ళని వివాహం ఆడాలి, జీవిత భాగస్వామిగా తెచ్చుకోవాలి. ఎలాగూ దేవుని సంకల్పంలో ఉన్నాడు గనక సూనర్ ఆర్ లేటర్ హీ విల్ బికమ్ ఎ చైల్డ్ ఆఫ్ గాడ్ డెఫినెట్లీ. దేవుని సంకల్పంలో లేని వాళ్ళు నీవెంత ప్రయత్నించినా కష్టపడ్డా మారరు మారరు మారరు. భక్త్ సింగ్ అయ్య గారే తన భార్యను కొడుకును మార్చుకోలేకపోతే నీవు నేను ఒక లెక్క, ఆయన కంటే మించిన పెద్ద ప్రార్థన పరులమా మనం కాదు కదా. అంత రిస్కీ స్టెప్ ఎందుకు ముందుకేస్తున్నావు నువ్వు? సరే వేసామేమో అయిపోయింది, స్టెప్ వేయడం జరిగిపోయింది, స్టెప్ తీసుకున్నావేమో తీసుకున్నావు, పర్వాలేదు. ఇప్పుడు ఇన్ ద గివెన్ సిచ్యువేషన్ యూ హ్యావ్ అ లైఫ్ పార్ట్నర్ హు డజంట్ లైక్ జీసస్. నీ జీవిత భాగస్వామి, నీ భర్త లేక నీ భార్య యేసయ్య అంటే ఇష్టం లేని వాళ్ళు ఉన్నారు. అప్పుడు ఏం చేయాలి? నువ్వు ఆత్మ పూర్ణుడివైతే ఒకలాగా ఆలోచిస్తావు, ఇంటి నిండా ఫర్నిచర్ ఉన్నోడివైతే ఇంకో రకంగా ఆలోచిస్తావు. అది విషయం. ఆత్మ పూర్ణులు ఏం చేస్తారంటే నువ్వు మారి వచ్చిన నాడు రా, నేను ఈ లోపల నీతో నేను టైం వేస్ట్ చేసుకోను. నేను సువార్త ప్రకటనలో, ఆత్మల సంపాదనలో, సంఘ నిర్మాణంలో, దేశాన్ని లోకాన్ని సత్యంతో వెలుగుతో జ్ఞానంతో నింపడంలో నా టైం అంతా నేను సద్వినియోగం చేస్తాను. ఏంటి సేవ? ముందు భార్యను పట్టించుకోవాలి, భర్తను పట్టించుకోవాలి. నో 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 నో, ఏ ఆప్కా గలత్ ఫహమీ హై. భార్యను భర్తను కాదురా బేవకూఫ్ పట్టించుకునేది, అసలు భర్తను మనం పట్టించుకోవాలి. భార్యాభర్త అనేది ఒక నీడ ఛాయ మాత్రమే. చివరికి వస్తే మనందరం కలిసి వధువు సంఘం, ఆయన మనకు భర్త. ఈ భర్త ఈ భార్య కాదు, దేవునికి నేను నమ్మకమైన భార్యనై ఉండుట నా జీవిత ధ్యేయము, లక్ష్యము. గుణవతి అయిన భార్యగా నా పెనిమిటి నా ఇందు నమ్మిక ఉంచడానికి తగిన భార్యగా నేను ఉండాలి. యేసయ్యకు నేను తగిన భార్యనై ఉండాలి. అలాగే నా భార్య ఉంటే ఈ లోకంలో ఆమెకు నేను యేసును పోలిన భర్తనై ఉండాలి. యేసును పోలిన భర్త అంటే ఏంటో తెలుసా? కొంతకాలము యేసును ప్రేమించి సేవించినటువంటి దేమ యేసయ్యను వదిలిపెట్టి యెహోలోకాన్ని స్నేహించి వెళ్ళిపోయాడు. యేసు ప్రభువారు వాడు వెంటబడి చింతపరికి చింత బెత్తం పుచ్చుకొని ఒళ్ళంతా విరగొట్టేసి తోలంతా లేచిపోయేటట్టు కొట్టి, ఎక్కడికి రా పోతావు బేవకూఫ్, నేను కదా నీ భర్తను, నీ కొరకు రక్తం కార్చి చచ్చిపోయి తిరిగి లేచాను, ఎక్కడికి వెళ్తున్నావురా అని ఆ చెంప ఈ చెంప వాయించి ఎముకలు విరగొట్టి తెచ్చి మళ్ళీ ఇంట్లో కూర్చోబెట్టలేదు యేసయ్య. వాడు వెళ్తానంటే సరే అన్నాడు. యేసును పోలిన భర్త ప్రేమతో భార్య దగ్గరకు వస్తే కాదనడు. నాకు నీ వద్దు అనే భార్య అంటే నీ ఇష్టమేనమ్మా అనగలిగే సంస్కారవంతుడే యేసును పోలిన భర్త. స్త్రీ ఇష్టపడకపోతే బలవంతంగా ఆమెను తీసుకొచ్చి కట్టేసి కూర్చోబెట్టి ఏదో చేయటం కూడా, అది కూడా పాపమే, అది కూడా నేరమే చట్ట ప్రకారం.
ఇష్టపడి చేసేదే కాపురం. ఇష్టపడకపోతే అది కాపురం కాదు, అత్యాచారం, అది మానభంగం. ఇద్దరికి ఇష్టం ఉండాలి. నీకు యేసయ్యకి ఇష్టం ఉండాలి. నీకు ఇష్టం కాకుండా యేసయ్య నిన్నేమీ చేయడు. అలాగే భార్యకి ఇష్టం కాకుండా భర్త కూడా ఆమెను బలవంత పెట్టకూడదు. ప్రార్థన చేస్తాడు, అమ్మా నీవు సువార్త నమ్మాలి, బాప్తిసం పొందాలి అని భర్త భార్యకు చెబుతాడు. భార్య అయితే ఏమండి మీరు రక్షణ పొందాలని భర్తకు చెప్పుకుంటుంది. వాడు దేవుని చిత్తంలో ఉన్నాడో లేదో, ఈమె ఉందో లేదో మనకు తెలియదు. వాళ్ళు మారితే మారుతారు, లేకపోతే లేదు. నేను మాత్రం నా రక్షకుడు కొరకు నా జీవితాన్ని సద్వినియోగం చేస్తాను. ప్రియులారా, ఆత్మదేవుడు మనలో ఉండి నడిపించే దిశగా మనం నడిస్తే 30 ఏళ్ళు వ్యర్థంగా ప్రార్థన చేయడం కాదు, అదే 30 ఏళ్లలో కొన్ని వేల మందిని రక్షించే మార్గంగా మనం ముందుకెళ్ళగలుగుతాము. ఇందు నిమిత్తం మీరు దేవుని చిత్తమేటో గ్రహించాలి. ఇన్ యువర్ సిచ్యువేషన్, knowingly or unknowingly, you have landed up in a problematic situation. But what to do? How to make the best out of that situation? You need the guidance of the Holy Spirit to deal with the situation. Don't waste your life with your wife who will never be saved. Don't waste your life with a husband who will never be born again, who is not in the plan of God. ఎప్పటికీ మారని, ఎప్పటికీ దేవుని సంకల్పంలో లేనటువంటి వ్యర్థమైనటువంటి పనికి మారిన మట్టి పురుగుల కోసం నీ ఆయుష్కాలాన్ని వృధా చేసుకోవద్దు. ఐ డోంట్ కేర్ వాట్ పీపుల్ థింక్ అబౌట్ మీ ఆర్ అబౌట్ యూ. I only care about one thing, whether you are being useful for God or not. Live for your Creator. సృష్టికర్త కొరకు బ్రతుకు. నీ తల్లి గర్భంలో నిన్ను ఎంతో నిపుణతతో నిర్మించిన సృష్టికర్త, నిర్మాణకుడు, ఆ మహాదేవుని కొరకు నువ్వు బ్రతుకు. తల్లి గర్భంలో నిన్ను ఆయన చెక్కుతున్నప్పుడు, మలుస్తున్నప్పుడు, ఈమె నా కొరకు బ్రతుకుతుంది, నా చిత్తం నెరవేరుస్తుంది, నా కార్యాలు ఉపయోగపడుతుంది, ఇతడు నా కొరకు బ్రతుకుతాడు అనుకొని చేశాడు. కానీ వీళ్ళు చక్కగా భార్య కోసం ఉంటారు, భర్త కోసం ఉంటారని చేయలేదు. సృష్టికర్త మనల్ని మన తల్లి గర్భంలో తన కోసం అంటూ చేసుకున్నాడు, సృష్టించుకున్నాడు తప్ప ఈ భార్యల కోసం, భర్తల కోసం చేయలేదు. మన దేశంలో అదొక పెద్ద భ్రమ. కలిసి ఉంటే మంచిది, లేకపోతే ఏట్లో దూకం మనం పోయి. నేనైతే యేసయ్యతో కాపురం చేస్తాను ఇప్పటి నుంచే. విశ్వ సృష్టికర్త నా భర్త, ఆయనకు నేను మంచి భార్యగా ఉంటాను. నా జీవిత భాగస్వామి వస్తే మంచిది, లేకపోయినా పోతే పోని. నాకు ఏది ముఖ్యం కాదు. నన్ను సృష్టించినవాడు, నిర్మించినవాడు, ఇప్పటిదాకా నన్ను కాపాడి పోషించినవాడు, నన్ను రక్షించినవాడు, నన్ను విమోచించినవాడు, నన్ను తన సేవకు పిలిచి తన పనికి నియమించి అభిషేకించి కృపావరములిచ్చి ఇప్పటిదాకా కాపాడి భద్రపరిచి ఫలవంతమైన సేవలో నన్ను వాడుకుంటున్న ఆ మహాదేవుడు నాకు ముఖ్యం. ఆయన కావాలి, ఇంకెవరు నాకు అక్కర్లేదు. సామాన్ అంతా తీసి అవతల పారేయండి. నువ్వు ఇంటి నిండా సామాను పెట్టుకొని నువ్వు నాకు నీతి బోధలు చేస్తావేంటి? నీ ఇంటి నిండా నువ్వు ఆత్మ పొందానంటావు, ఆత్మ పూర్ణున్నంటావు. ఆ సోఫా సెట్లు, మంచాలు, కంచాలు, బెంచీలు, బల్లలు, చాపలు, పనికి మాలినవన్నీ ఇంట్లో పెట్టుకున్నావు, ఆత్మతో నింపబడ్డావు. అంటే నువ్వు ఆత్మతో నింపబడ్డా నీలో ఉన్నది ఈ కప్పుడు మాత్రమే. మేము మొత్తం తీసి అవతల పారేసాం. మాకు సామాన్ లేదు కనుక మేము నింపబడినప్పుడు మాలో ఉన్న పరిశుద్ధాత్మ యొక్క క్వాంటిటీ వేరు, కొలతలు వేరు. బంధాలకు కట్టుబడినటువంటి శరీర సంబంధులు, మానవ అనుబంధాలకు బందీలైపోయిన పనికి మాలిన వారు ఆత్మతో నింపబడితే ఆ ఎఫెక్ట్ వేరు. లోపల సామాను పూచిక పుల్ల కూడా లేకుండా అవతల తీసి పారేసినోడు నాలాంటోడు ఆత్మతో నింపబడితే ఈ ఎఫెక్ట్ వేరు.
ఇక్కడ ఉండేదేమో గ్యాలన్ల కొద్దీ డ్రమ్ముల కొద్దీ ఉంటుంది. వాడు నింపబడ్డాడు, కానీ సామాను ఎక్కువ. మరి ఏం చేస్తాం? మాకు సామాను ఎప్పుడు తీసి అవతల పారేసాం. ప్రభునందు ప్రియులారా, నేను అసలు రక్షణే పొందకముందు ఆ పాట రాశాను. ఈ జగము నుండి విడదీసి నన్ను నీవానిగానే మన జేయుమయ్య, నీ తోడ నడచి నీ ఈ జగము విడచి, నీ తోడ నడచి ఈ జగము విడచి, నీ పాద సన్నిధికే తెంతునయ్య, శ్రీ యేసుదేవా నా జీవనాథ. ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా, శ్రీ యేసుదేవా నా జీవనాథ. అది నేను టీనేజర్గా ఉన్నప్పుడు 19 ఏళ్ళప్పుడు రాసిన పాట. ఇంకా నేను అప్పుడు ఈసీఐలో జాబ్ చేస్తూ ఉన్నాను, ఉద్యోగం రిజైన్ చేయలేదు, చాలా కుర్రవాణ్ణి, నాకు అసలు పెళ్ళి అనేది ఇంకా చాలా దూరం. అప్పటికి అప్పుడు దేవుణ్ణి నేను అడిగినటువంటి ప్రార్థన, ప్రభువా హనోకును జ్ఞాపకం చేశా దేవుని సన్నిధిలో. నీ అడుగు జాడలలో నడచినాడు, నాడు అంటే ఆనాడు, నీ అడుగు జాడలలో నడచినాడు, హనోకు నీ సన్నిధి చేరినాడు. నన్ను నీకు దూరముగా గుంచుబోయెడి ఈ లోకయానములు నాకికేల, నన్ను నీకు దూరముగా గుంచుబోయెడి ఇహలోకయానములు నాకికేల, శ్రీ యేసుదేవా నా జీవనాథ. ప్రభునందు ప్రియులారా, నీ దారి నీ వెంట నడిచాడు, నీ దగ్గరకు వచ్చేసాడు మహిమలోకానికి. ఈ లోకపు దారుల్లో నడిస్తే అక్కడికి చేరలేను కదా. నాకెందుకు ఈ లోకపు స్నేహాలు, బంధాలు, బంధుత్వాలు నాకెందుకు తండ్రి? బావిలో పడ్డ మనిషిలాగా ఉన్నాను. ఈ లోక కూపం అంటే బావి. ఈ లోక కూపములో నుండి నన్ను నీ పాద సన్నిధికి చేదుకొనవా. నీళ్లను చేదవేసి పైకి చేదుకున్నట్టు ఏదో ఒక పరికరం కిందికి వదిలి నన్ను అందులో కూర్చోబెట్టి ఈ బావిలో పడ్డ నన్ను పైకి తీసేసుకో తండ్రి అని నేను రాసినప్పుడు నాకు ఇంకా 20 ఏళ్ల వయసు లేదు. అంటే ఫర్నిచర్ అంతా అప్పుడే ఖాళీ అయిపోయింది, ఉట్టిగా రాయలేదు ఆ పాట. ఇట్స్ మై హార్ట్స్ ప్రేయర్, మోస్ట్ సిన్సియర్ ప్రేయర్. త్రికరణ శుద్ధిగా నేను చేసిన ప్రార్థన. ఏ బంధమైనా, ఏ అనుబంధమైనా, ఏ స్నేహమైనా నాకెందుకు కావాలంటే యేసుకు నన్ను ఇంకా దగ్గర చేయడానికి కావాలి తప్ప, యేసుకు నన్ను దూరం చేస్తానంటే నాకు భార్య అక్కర్లేదు, కన్న తల్లైనా అక్కర్లేదు, నా కడుపును బుట్ట కూతురైనా అక్కర్లేదు. ఖబర్దార్, నేను మీకు కావాలా, నన్ను యేసుకు మీరు దగ్గరగా చేయడానికి ప్రయత్నం చేయండి, సహకరించండి. అదర్వైజ్ ఐఎమ్ డెడ్ టు యూ, జస్ట్ ఫర్గెట్ అబౌట్ మీ. అది ఆనాటికి ఈనాటికి నా తీర్మానము, నాకున్న రోషము. ఎందుకంటే ఫర్నిచర్ లేని బ్రతికిది. ఏ ఫర్నిచర్ లేదు, జస్ట్ ఇల్లుంది, అందులో మొత్తం మహిమ మేఘము నిండిపోవాలి. మాకున్న పర్స్పెక్టివ్ వేరు. ఇంటి నిండా సామాను పెట్టుకొని నాకు ఇది కావాలి అది కావాలి అనుకున్న వాడు లోక సంబంధి. వాడికి నేను తీసుకున్న నిర్ణయాల్లో ఉండే దైవ జ్ఞానం ఎలాగర్థమవుతుంది? ప్రపంచానికి నువ్వు వెలుగు కావాలంటే ఫర్నిచర్ తీసి పారేసి టు ద మ్యాక్సిమం ఎక్స్టెంట్ పాసిబుల్
నువ్వు పరిశుద్ధాత్మ పూర్ణుడివి కావాలి, పరిశుద్ధాత్మతో నింపబడాలి. అప్పుడు నువ్వు రైట్ డెసిషన్ తీసుకుంటావు. ప్రతి సన్నివేశంలో సరైన నిర్ణయం తీసుకుంటే, సరైన స్టెప్ నువ్వు వేయగలిగితే ఈ సమస్యలన్నీ నిన్ను చెక్కే దేవుని చేతి వేళ్లుగా మారిపోతాయి. అపాయకరమైన కాలములలో నీవు ఆశీర్వాదకరమైన కాలాలను అనుభవిస్తావు. ప్రియ సోదరుడా, సోదరి, ఇంట్లో ఏ ఫర్నిచరు లేని ఇల్లుగా నువ్వు మారిపో. అనవసరమైన బంధాలు నీవే తెచ్చిపెట్టుకొని వాటికి ప్రాముఖ్యత ఇచ్చి నీకు నీవే బంధకాలు పెట్టుకోబాకు. బంధకాలు తెంచేసుకో. నేను చెప్పడమే కాదు, నేను ఇంకా పుట్టి పాలు తాగుతున్నప్పుడే ఆ పాట వచ్చింది. భాగ్యభోగముల బంధుమిత్రుల, భాగ్యభోగముల బంధుమిత్రుల బంధములను త్రెంచుకో జీవా, బంధింపబడ బోకుము జీవా, జీవమానీవిక లేవవే యేసుని సేవను చేయవే, సేవను చేయగా లేవే, జీవము నొందగా లేవే. కామక్రోధముల లోభమోహంబుల కట్టుల నెల్ల త్రెంచుకో జీవా, కట్టబడకు మింకను జీవా. ఎంతవరకు అంతవరకే ఉండాలి నీ బాధ్యత. నీకు పిల్లలు ఉన్నారా, భర్త ఉన్నాడా, భార్య ఉన్నదా, ఎంతవరకు అంతవరకే బాధ్యత. కానీ దేవుడి కంటే వీళ్ళు ముఖ్యం, దేవుడి కంటే కూతురు ముఖ్యం, దేవుడి కంటే భార్య ముఖ్యం, దేవుడి కంటే భర్త ముఖ్యం. అసలు ముందు భర్త ముఖ్యం కదా. దేవుడు ఏంటండి అన్నవాళ్ళు వట్టి చవటలు. దే ఆర్ ఫూలిష్ పీపుల్, అజ్ఞానులు వాళ్ళు. అజ్ఞానుల వల్ల నువ్వు నడుచుకోవద్దు. క్రీస్తుని కలిగిన నీవు జ్ఞానిగా, జ్ఞానవంతుడిగా, జ్ఞానవంతురాలిగా నడుచుకోవాలి. డోంట్ టాక్ లైక్ అ worldly stupid. Don't talk the foolish talk of the stupid world, human world. Talk the language of Enoch and Paul and Elijah. భక్తుల పరిభాష మాట్లాడు. వాళ్ళు మారితే మారుతారు, లేకపోతే లేదు. నా టైం అయితే నేను వేస్ట్ చేసుకోను, దేవుని కొరకు బ్రతుకుతాను అని ఎవరనగలుగుతారంటే ఆత్మపూర్ణులు. ఫర్నిచరే లేకుండా ఉన్న ఆత్మపూర్ణులు మాత్రమే అనగలుగుతారు. అంతటి ఉన్నత స్థాయి భక్తి శిఖరాగ్రానికి ఈ ప్రసంగం వింటున్న వాళ్ళు, ఇంకా భూమండలం మీద అన్ని దేశాల క్రైస్తవ విశ్వాసులు తొందరగా ఎక్కాలని నేను ఆశిస్తున్నాను. ఎందుకంటే అబద్ధ క్రీస్తు త్వరగా వస్తున్నాడు. మహాశ్రమల కాలం ముంచుకొస్తుంది. అప్పుడు మనకు కావలసింది ఆత్మపూర్ణులు మాత్రమే. ఆత్మపూర్ణులు అయితేనే అబద్ధ క్రీస్తుని ఎదుర్కోగలుగుతారు, పోరాడి గెలవగలుగుతారు, రక్షణను కాపాడుకోగలుగుతారు, విశ్వాసం నిలబెట్టుకోగలుగుతారు, రాకడలో ఎత్తబడగలుగుతారు. దేవుడు అటువంటి ధన్యత నీకు, నాకు, మనందరికీ అనుగ్రహించునుగాక. రండి ప్రార్థన చేసుకుందాం. రండి దయచేసి అందరూ కళ్ళు మూసుకొని, దయచేసి ఎక్కడున్నవారు అక్కడే కళ్ళు మూసుకొని 2 చేతులు ఆకాశంతో పైకెత్తండి. ప్రభువా, నువ్వు నాతో మాట్లాడినావు, నీకు స్తోత్రం అని చెప్పి ప్రభువును స్తుతించండి. దేవుని చిత్తము, దేవుని చిత్తము, the cosmic will and purpose of God, that is totally different. But the will of God in your personal life and your personal situations, that is totally different. బ్రహ్మాండమును గూర్చి దేవుని ప్రణాళిక, దేవుని చిత్తం, అది పూర్తిగా వేరైన విషయం. నీ వ్యక్తిగత జీవిత స్థితిగతుల్లో ఎక్కడ ఏమి చేయాలో, నీ పర్సనల్ సిచ్యువేషన్స్లో, నీ వ్యక్తిగత జీవిత సన్నివేశాలలో, సందర్భాలలో నీవేం చేయాలో అది ఎరిగి ఉన్న ఆత్మపూర్ణుడిగా నీవు ఉండాలి. మనమందరం అలాగ ఉండాలి. అలాగూ సహాయము చేయి, నన్ను చెక్కుము తండ్రి. ఈ రోజులు బాగోలేవు, ప్రమాదకరమైన దినాలు నాయన. అయినను
పరిశుద్ధాత్మదేవ, నాలో ఉండే అన్వాంటెడ్ ఫర్నిచర్ మొత్తం తీసి అవతల పారేస్తానయ్యా. నీ ఆత్మతో నేను నింపబడతాను, నీ ఆత్మ ద్వారా నేను నడిపించబడతాను అట్ ఎవ్రీ గివెన్ సిచ్యువేషన్. అండ్ ఐ విల్ బికమ్ యూస్ఫుల్ ఫర్ యూ, ఓ లార్డ్. ఎంత గొప్ప అనుభవం! దేవునికి నేను ప్రయోజనకారిని కావడం, దేవుడు నన్ను వాడుకోవడం, మనల్ని వాడుకునే దేవుడు నిత్యత్వము కొరకు ఈ భూమి మీద కార్యాలు జరిగించటం ఎంత ధన్యత! ప్రార్థన చేసుకుందామా? ప్రేమ కలిగిన మా పరిశుద్ధ ప్రభు పరమ తండ్రి, నీ వాక్యము మా అందరిలో ఫలింపచేయండి. ఎన్నో విషయాలు మీరు చెప్పారు. విన్న విషయాలు ప్రతి ఒక్కరికి స్పష్టముగా అర్థమగున్నట్లు సహాయం చేయండి. ఈ మాటలు, ఈ సత్య సందేశం విన్న ప్రతి ఒక్క విశ్వాసి కూడా ఒక ఏలియాగా, ఒక మోషేగా పరిణతి చెంది, పరిణమించి, పరిణామము చెంది ఎక్కలేనంత ఎత్తైన ఆత్మీయ ఆశీర్వాద శిఖరాగ్రమెక్కి ఈ మాటలు విన్న ప్రతి ఒక్కరూ లోకానికి ఉప్పై, లోకానికి వెలుగై ప్రకాశించే భాగ్యము నిమ్మని, త్వరగా రానైన యేసు ప్రభువా నీ రెండవ రాకడకు నన్ను, నా బిడ్డలందరినీ ఆయత్తపరచమని యేసు పరిశుద్ధ నామంలో స్తుతించి వందనములతో స్వతంత్రించుకొని ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మన తండ్రి అయిన దేవాది దేవుని శాశ్వత ప్రేమయు, సర్వలోక రక్షకుడైన యేసుక్రీస్తు నాథుని అనంత కృపయు, పరిశుద్ధాత్మ దేవుని తోడి దివ్య మనోహర సహవాసమును చేరి ఉన్న మనకందరకు భూలోకమందున్న సకల భక్త కోటికి ఇప్పుడు ఎల్లప్పుడు సదాకాలము ఎడబాయక తోడయుండి దైవ చిత్తానుసారమైన సేవలో ముందుకు నడిపించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్. థ్యాంక్ యూ వెరీ మచ్ ఫర్ యువర్ పేషెన్స్ విత్ మీ. యథార్థవాది టీవీ ఈ యూట్యూబ్ ఛానల్ను తప్పకుండా మీరు సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. అక్కడ ఉన్నటువంటి ఆ బెల్ ఐకాన్ని మీరు ప్రెస్ చేయండి. అప్లోడ్ అవుతున్నటువంటి ఈ యొక్క విశేషమైనటువంటి ప్రాముఖ్యత కలిగిన, సమకాలీన ప్రాధాన్యత కలిగినటువంటి అనేక సందేశాలు వెంటనే మీకు నోటిఫికేషన్ వస్తుంది. సో విదౌట్ ఫెయిల్, ప్లీజ్ like and subscribe the Yadharthavadi TV YouTube channel. God bless you.